So as a Christian, as a believer, as a son of God, we need to understand that we have the authority over dark situations. Hallelujah. We can control the dark situations. We can control even the death. Hallelujah. మరణమును కూడా మనము కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ అంటే దేవుడు ఆయన మహిమ ద్వారా మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. సో మరి ఇది లాస్ట్ వీక్ మనము చూసాము. ఈ వీక్ లాస్ట్ వీక్ మహిమ బ్యాక్ ఇన్ టు గ్లోరీలో ఒకే ఒక 3 పాయింట్లలో ఒక పాయింట్ చెప్పాను. గ్లోరీ గివ్స్ యూ డొమినియన్ అని చెప్పాను. గ్లోరీ గివ్స్ యూ డొమినియన్. హల్లెలూయా. నంబర్ 2 ఈజ్ ఈరోజు సర్మన్లో బ్యాక్ ఇన్ టు గ్లోరీ పార్ట్ 2లో నంబర్ 2 ఈజ్ గ్లోరీ సపరేట్స్ us from the dark situations. Hallelujah. మొదటిది ఏంటి? ఆధిపత్యాన్ని ఇస్తుంది. గ్లోరీ గివ్స్ యూ డొమినియన్. నంబర్ 2, గ్లోరీ విల్ సపరేట్స్ యూ. హల్లెలూయా. ఇట్ విల్ సపరేట్స్ యూ. చూద్దాం మనం. సో ఇలాగా మహిమ మరి మనల్ని ప్రతి పరిస్థితుల నుంచి సపరేట్ చేస్తుంది. హల్లెలూయా. సో దీనికోసం మనము ఐజయా గ్రంథంలో నుండి 60వ అధ్యాయము ధ్యానిస్తాము. ఐజయా చాప్టర్ నంబర్ 60. ఇది అందరికీ తెలిసినటువంటిదే. బట్ ఐ వాంట్ టు గివ్ యూ హౌ ద గ్లోరీ విల్ సపరేట్స్ యూ ఫ్రమ్ ది డార్క్ సిచ్యువేషన్స్. హల్లెలూయా. సో ఎంతమందికి డార్క్ సిచ్యువేషన్ లాగా ఉందా? సో it's a pandemic, is a dark situation. Hallelujah. This pandemic is a dark situation. But anyhow, we have a light in our spirit. Hallelujah. మనకేముంది? వెలుగు. In fact, God said, you are the light to this world. Hallelujah. మనమే మరి దేవుడికి వెలుగై ఉన్నామంట. హల్లెలూయా. ఎందుకు వాయిస్ రీసౌండ్ వస్తుంది? అర్థమవట్లేదు. నా వాయిస్ నాకు అర్థమవట్లేదు. మేబీ మానిటర్ తగ్గించు. హల్లెలూయా. మానిటర్ తగ్గించేసి. థ్యాంక్ యూ జీసస్. సో మహిమ ఆధిపత్యాన్ని ఇచ్చింది. మహిమ సపరేట్ చేస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు అంధకార సిచ్యువేషన్లో ఉన్న కూడా మనకి ఏముందని చెప్పాను నేను? వెలుగు. హల్లెలూయా. వెలుగు ఉందంట. అయితే దేవుడు మనల్ని లోకానికి ఎలాగ చేశాడు? వెలుగు. వి ఆర్ ద లైట్ టు దిస్ వరల్డ్. హల్లెలూయా. మనము లోకానికి వెలుగంట. ఒకప్పుడు వెలుగు కింద ఉన్నాము పాత నిబంధనలో ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే మనము కృప కిందకి వచ్చామో, కృప ద్వారా దేవుడు ఏం చేశాడు? మనల్ని వెలిగించాడట. హల్లెలూయా. మనం వెలుగు కింద లేము ఈరోజు. ఎక్కడున్నాం మనము? మనమే వెలుగై ఉన్నాము. అది యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చదివినట్లయితే, లోకంలో వెలుగు ఉండెను, కానీ ఆ వెలుగు చీకటి వెలుగుని గ్రహింపకుండెను. అయితే నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. మొదట మనము వెలుగులో ఉన్నాము. వెలుగులో ఉన్నప్పుడు, వెలుగులో ఉన్నంతసేపు బాగానే ఉంది, అన్ని పరిస్థితులు చక్కగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే వెలుగులో నుంచి బయటకు వచ్చేసామో మనం ఎక్కడికి వెళ్ళిపోతామో? చీకటి అంధకారంలోకి వెళ్ళిపోతాం. ధర్మశాస్త్రము నీకు వెలుగులాగా ఉంటుందేమో, కానీ ఎప్పుడైతే చిన్న పొరపాటు చేయడం వల్ల, చిన్న తప్పు చేయడం వలన, పొరపాటు చేయడం వల్ల మనం ఏమైపోతాం? ధర్మశాస్త్రంలో నుండి బయటకు వచ్చేస్తాం. అంటే వెలుగులో నుండి బయటకు వచ్చేస్తాం కాబట్టి చీకట్లో కలిసిపోతాం. అప్పుడు నువ్వు భయపడాల్సి వస్తుంది. హల్లెలూయా. ఏం జరుగుతుందో, ఏమవుతుందో? దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు, ఆయన ఉగ్రత నా మీదకి వచ్చేస్తుందేమో. హల్లెలూయా. అయితే కృప ద్వారా దేవుడు నిజమైన వెలుగుని పంపించి, నిజమైన వెలుగు ద్వారా మనల్ని ఎలాగ చేశాడు? వెలుగులాగా మనల్ని వెలిగించాడంటే. ఇప్పుడు నువ్వు వెలుగు కింద లేవు, నీవే వెలుగులా ఉన్నావు. ఒకవేళ నువ్వు చీకట్లోకి వెళ్ళినా కూడా నీ లోపల ఉన్న వెలుగు నీకు ఏం చూపిస్తుంది? దారి. హల్లెలూయా. ఇట్ షోస్ ద పాత్, ద రైట్ పాత్. హల్లెలూయా. సో అయితే ఇప్పుడు కృప ద్వారా మనకి వెలుగు కింద లేము, కానీ నిజమైన వెలుగై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. చీకటి పరిస్థితిని చూసి, మరి ఆ వైరస్ని చూసి, ఆ ఇన్ఫెక్షన్ చూసి భయపడాల్సిన అవసరమో లేదు. హల్లెలూయా. ఎందుకంటే నీ లోపల వెలుగు ఉంది. ఆ వెలుగు ఆయన యొక్క జీవం అంట. హల్లెలూయా. అయితే చూద్దాం ఇక్కడ మరి ఎలాగా ఈ మహిమ సపరేట్ చేస్తుంది మనల్ని. హౌ దిస్ గ్లోరీ కెన్ సపరేట్ అస్ ఫ్రమ్ ది డార్క్నెస్. చదవండి అమ్మా, 61 నుంచి చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు ఏమొచ్చిందంట? అందరు చెప్పండి, నాకు వెలుగు వచ్చి ఉన్నదని. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఇదేంటిది?
పాత నిబంధనలో దేవుడు ఏమంటే నీకు వెలుగు వచ్చినది, కానీ ఈ కొత్త నిబంధనలు నీవేమై ఉన్నావు? వెలుగు. నీకు వెలుగు రావడం కాదు, యు ఆర్ ద లైట్. హల్లెలూయా. మనమే వెలుగు. మనకు వెలుగు వచ్చింది, వెలుగు నాకు వచ్చింది అనుకో, నేను భయపడతాను. మళ్ళీ వెలిగిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు లైట్ కింద పవర్ ఆఫ్ అయిపోయింది అనుకో, ఏంటి పరిస్థితి? చీకట్లోకి వెళ్ళిపోతావా లేదా? అదే నీవే వెలుగు అనుకో, పవర్ పోయినా పవర్ ఉన్న ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా నీకు? నో ఎఫెక్ట్. హల్లెలూయా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ న్యూ టెస్టమెంట్, ద గ్రేస్. హల్లెలూయా. కృప మనకి ఇచ్చినటువంటి ఆధిపత్యం అలాంటిది. అలాంటి ఆధిపత్యాన్ని కృప మనకు అనుకరించిందట. హల్లెలూయా. చదవండి అమ్మా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఇక్కడ వెలుగు వచ్చి ఉన్నది అనేది ఒకటి, తేజరిల్లుము అనేది కొత్త నిబంధన. కృప గురించి మాట్లాడుతుంది. అక్కడ పాత నిబంధనలకు వెలుగు వచ్చిన్నది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? కొత్త నిబంధనలకు వచ్చేసరికి తేజరిల్, యూ నీడ్ టు బి షైన్ ఇన్ ది డార్క్నెస్. హల్లెలూయా. యు ఆర్ నాట్ అండర్ ది లైట్, బట్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఇస్ లైట్. హల్లెలూయా. నువ్వు తేజరిల్లాలంట. ఎప్పుడు తేజరిల్లుతాము? చీకట్లో ఉన్నప్పుడా? వెలుగై ఉన్నప్పుడా? మనము వెలుగై ఉన్న, స్వతహాగా మనము వెలుగై ఉన్నప్పుడు మనము తేజరిల్లుతాం. అయితే దేవుడు మరి ఈ యొక్క అంధకార సిచ్యువేషన్లో నీకు వెలుగివ్వడం కాదు, నిన్నే వెలిగిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను వెలుగులాగా చేస్తున్నాడు. యు ఆర్ లైట్ టు డెస్ట్రాయ్ ది డార్క్నెస్. హల్లెలూయా. సింపుల్. యూ నీడ్ టు బిలీవ్ ఇట్. హల్లెలూయా. ఏం చేయాలి మనము? దేవుణ్ణి నమ్మాలా? హల్లెలూయా. బ్లైండ్గా నమ్మేయాలి, గుడ్డి వెళ్ళిపోవాలి. ఇదేంటి ప్రాబ్లం? లాజికల్ క్వశ్చన్. పోయిన వారం చెప్పాను, లాజికల్ క్వశ్చన్ దేవుని దగ్గర పని చేయదు. డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్. పోయిన వారం చెప్పానా లేదా? నీ మెదడు ఉపయోగించావనుకో, నీకు ఏది అర్థం కాదు బైబిల్లో. ఇది ఎలాగా, అది ఎలాగా, దీనికి లాజిక్ ఏంటి, దీనికి రీజనింగ్ ఏంటి, దీనికి ఇదేంటి, దీనికి రూట్ కాజ్ ఏంటి? యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్. హల్లెలూయా. ఎందుకంటే యువర్ రిసోర్సెస్ is limited up to your senses. నీ యొక్క జ్ఞానము, నీ పరిమితి దేని మీద ఆధారపడి ఉంది? నీ సెన్సెస్, నీ జ్ఞానము. అవునా కదా? నీ ఊహ ఎంతవరకు ఊహించగలవు, ఎంతవరకు ఆలోచించగలవు, అది నీ పరిధి. అక్కడి వరకే నువ్వు ఆలోచించగలవు, అంతకు మించి ఆలోచించగలవా? యూ కెన్ యూజ్ యువర్ సెన్సెస్ టు సీ ది ఇన్విజిబుల్ ఆర్ విజిబుల్. నీకు ఊహని చూడాలన్నా, నువ్వు ఊహించిన దాన్ని చూడాలన్నా నీ సెన్సెస్ పని చేయాలా. ఈ సెన్సెస్ అనేది లిమిటెడా, అన్లిమిటెడా? అందుకే స్పిరిచువల్గా ఉండాలంట. స్పిరిచువల్ రీజన్, స్పిరిచువల్గా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం అనేది ఏంటో తెలుసా? అన్లిమిటెడ్. ఫెయిత్ ఈజ్ అన్లిమిటెడ్. హల్లెలూయా. స్పిరిట్ ఈజ్ అన్లిమిటెడ్. స్పిరిట్ కెన్ గో ఎనీవేర్, స్పిరిట్ కెన్ సీ ఎనీథింగ్, స్పిరిట్ కెన్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. దిస్ ఇస్ స్పిరిచువల్. అందుకే దేవుడు అంటాడు, మిమ్మల్ని ఇక శరీర రీతిగా ఎరగను కానీ ఆత్మరూపంగానే నేను ఎరుగుదని అంటాడు. హల్లెలూయా. ఎందుకు? నౌ యు ఆర్ మేడ్ బికమ్ అన్లిమిటెడ్ ఆన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. యూ కెన్ డూ ఎనీథింగ్ అంటాడు దేవుడు. మీరు ఏదైనా చేయగలరు. విశ్వాసం వలన ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, నన్ను నమ్ముతారో, నమ్ముట నీ వలన సమస్తము సాధ్యము నమ్మువాడికి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ దోస్ హూ బిలీవ్ జీసస్. అందుకే జ్ఞానం పెట్టకూడదు, బుర్ర వాడకూడదు. దేవుడు బుర్రను ఎందుకు ఇచ్చాడు తెలుసా? లోక సంబంధమైన దానిని తెలుసుకోవడానికే. దేవుణ్ణి తెలుసుకోవాలంటే బుర్ర పని చేయదు, విశ్వాసమే పని చేస్తుంది. హల్లెలూయా. ఏం పని చేస్తుంది దేవుడి దగ్గర? అందుకే నీతిమంతుడు దేని ద్వారా బ్రతుకుతాడని చెప్పాను నేను? బలము ద్వారా, జ్ఞానము ద్వారా, శక్తి ద్వారా, సామర్థ్యం ద్వారా, లేదంటే చదువు ద్వారా బతుకుతాడా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. రైచస్ షల్ లివ్ బై ఫెయిత్. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ లివ్ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్, యు నీడ్ టు బి వాక్ త్రూ ఫెయిత్. హల్లెలూయా. నాట్ బై సైట్. హల్లెలూయా. కొన్ని వార్తలు విన్నప్పుడు మరి విశ్వాసము బలహీనపడిపోతుంది. ఇది ఎంత వాక్యం ఉన్నా ఇలాగైపోతుంది ఏంటి? నిన్నంతా మా ఫుల్ ప్రేయర్లో ఉన్నాను. వాస్ వెరీ డీప్ ఇన్ ప్రేయర్ అండ్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్. సాయంత్రం కొంతమంది వచ్చారు మా ఇంటికి, పెద్దలు. ఆ సంఘ పెద్దలు వచ్చారనమాట. ఇప్పుడు ఇంకా ఈరోజు మళ్ళీ మా అక్కడ చర్చ్ ఓపెన్ చేస్తున్నారు. ఆ సంఘ పెద్దలు వచ్చి ఈరోజు మనం చర్చ్ ఓపెన్ చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని కొన్ని డిస్కషన్ చేసుకున్నారు. వాళ్ళు సమాచారం చెప్పారు, లేదు ముసలోళ్ళకి ఇలాగైపోతుంది, వృద్ధులకు అలాగైపోతుంది, పిల్లలకి ఇలాగైపోతుంది, వాళ్ళకి ఇలాగైపోతుంది, వీళ్ళకి ఇలాగైపోతుంది. మరి ఎవరు రావాలి సంఘానికి? చూసారా? 33% ఉంది హైదరాబాద్లో. ఒకవేళ కనుక అందరికీ టెస్ట్ చేస్తే 130 మందికి పాజిటివ్ ఉంటుందండి. వేట్ వీఆర్. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ సైట్ని కనుక మనము, ఆ వెలిచూపుని కనుక ఆధారం చేసుకొని మనం ముందుకెళ్ళామనుకొని సంఘం ఓపెన్ చేయగలమా?
చర్చ్ ఓపెన్ చేయగలమా? ఆరాధించగలమా? దేవుని సన్నిధికి రాగలమా? అంటే మనం కనీసం జీవించగలమా భూమి మీద? భయంతోనే, సగం భయంతోనే మరి ఆ భయంలో జీవించాల్సి వస్తుంది. హల్లెలూయా. ఇంటి నుంచి బయటికి రాలేమేమో. అయితే మరి నీతిమంతుడిగా మనం ఎలాగ జీవించాలా? ఆ వెలుచూపుతో జీవించాలా? నా దేవుడు సమస్తమైన అంధకారం నుంచి ఎంత పరిస్థితి ఎలాగ ఉన్నా కూడా నన్ను బయటికి తీసుకొస్తాడు అనే విశ్వాసంతో జీవించాలా? ఫెయిత్. హల్లెలూయా. అదే నీతి అంటున్నాడు దేవుడు. ద రైచియస్, అందులో నీతి ఉందంట. విశ్వాసంతో జీవించడంలోనే నీతి ఉంది. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి. అంటే అతని నీతి ఎందులో కనబడుతుంది? విశ్వాసంలో. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మడంలో దేవుడి నీతిని చూస్తాడంట. నువ్వు దేవుణ్ణి విశ్వసించావా? దేవుని ఎదుకు వచ్చి దేవుడు నన్ను అన్నిటి విడిపించి నాకు కావలసిన ప్రతిదీ నాకు అనుగ్రహిస్తాడు, దేవుడు నన్ను అన్నిటి నుంచి వెళ్ళి సంరక్షిస్తాడు అని దేవుణ్ణి నమ్మావా? దేవుడిని చూసి నువ్వు నీతిమంతుడు అంటావు. హల్లెలూయా. యు ఆర్ రైచియస్. హల్లెలూయా. భయంతో ఉన్నామనుకో, విశ్వాసం ఉందా నీ లోపల? అలాగని అజాగ్రత్తగా ఉండమని కాదు, మన జాగ్రత్తలు మనం జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా. మరి మన వల్ల వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది రావచ్చు కదా. నీ శరీరంలో ఇన్ఫెక్షన్ పని చేయకపోవచ్చు. కొంతమంది ఇప్పుడు కొన్ని స్టడీస్, కొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, కొంతమంది లోపల సిమ్టమ్స్ కూడా ఉండవంట. కరోనా వైరస్ సిమ్టమ్స్ కూడా ఉండవు, వాళ్ళ కనీసానికి జలుబు కూడా రాదని. బట్ దే ఆర్ బీన్ పొసెస్డ్ విత్ వైరస్. వాళ్ళు వైరస్లో ఉంటారు కానీ కనీసం ఒక్క సిమ్టమ్ కూడా కనిపించడం. వాళ్ళ ద్వారా సొసైటీకి ప్రాబ్లమా? మరి నీ శరీరం మహిమ శరీరంగా చేయబడింది అనుకో, వైరస్ ఉంటుంది కానీ నీకు ఎఫెక్ట్ ఉండదు, నీ వల్ల వేరే వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. అవునా కదా? ఇవి గ్లోరియస్ బాడీ. హల్లెలూయా. యు డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. కనీసం నీ లోపల ఒక సిమ్టమ్ కూడా, జలుబు, ముక్కు కూడా కారదు, ఏ సిమ్టమ్ ఉండదు నీ లోపల, కానీ సొసైటీకి ప్రాబ్లం. దట్స్ వాట్ యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. పోయిన వారం చెప్పాను గ్లోరియస్ బాడీ ఎలాగ ఉంటుందో. హౌ ద గ్లోరియస్ బాడీ విల్ ఆపరేట్. హల్లెలూయా. గ్లోరియస్ బాడీలో ఏదైనా నిలబడగలుగుతుందా? మహిమ శరీరంలో ఏదైనా నిలబడుతుందా? ట్రాన్స్ఫర్ అయిపోతుందా? ఇలాగ వెళ్ళిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఫోకస్ లైట్ చెప్పాను. ఇప్పుడు మీరు మొత్తం డార్క్ మూసేసి చిన్నగా అక్కడ ఓపెన్ చేస్తారనుకో, ఒక రంధ్రం పెట్టి సన్లైట్ వచ్చిందనుకో, ఇలాగా భీమ్లో సన్లైట్ వస్తే దాంట్లో మీరు డస్ట్ పార్టికల్స్ అన్నీ చూడొచ్చు. యూ కెన్ సీ డస్ట్ పార్టికల్స్ ఇలా ఎగురుతూ ఉంటాయి. అవునా కదా? కానీ దాంట్లో నిలబడగలుగుతాయి అవి? ఉంటాయి? అలా ఉండిపోతాయా? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే మహిమ శరీరం కూడా అలాగే ఉంటుంది. మనకు రక్త మాంసాలు ఉంటాయి, ఇదే అవయవాలు ఉంటాయి, ఇలాగే ఉంటుంది శరీరం. కానీ శరీరం నుంచి ఏది ఉండే, శరీరంలో ఏది నిలబడలేదు, పోతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. హల్లెలూయా. ఏ వ్యాధి, రోగము, బాధ, బలిత, ఈవెన్ వృద్ధాప్యం కూడా ఉండదంట. హల్లెలూయా. యు విల్ లివ్ యంగ్ ఫర్ ఎవర్. దట్ ఈస్ వాట్ ది గ్లోరియస్ బాడీ. హల్లెలూయా. మరి పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత దేవుడు ఇచ్చేది మనకు అదే శరీరం. కానీ ఆ శరీరము యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత పొందుకున్నాడా? భూమి మీద ఉన్నప్పుడు పొందుకున్నాడా? ఎప్పుడు పొందుకున్నాడు ఆ శరీరాన్ని? పరలోక రాజ్యం వెళ్ళి తండ్రి కుడి పరచ కూర్చున్న తర్వాత తర్వాత ఆ శరీరాన్ని మహిమ మార్చాడా? ఆయన చనిపోయి తిరిగి లేచి భూమి మీద 40 రోజులు ఉండి, ఆ 40 రోజులు కూడా మహిమ శరీరం కలిగి ఉన్నాడా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు ద 40 days రిజరక్షన్ తర్వాత 40 రోజులు ఆయన భూమి మీద ఉన్నాడు. ఆ 40 రోజులు కూడా ఆయనకు మహిమ శరీరమే ఉందండి. హల్లెలూయా. ఆ మహిమ శరీరం ఉన్నప్పుడు కూడా ఆకలేసిందా? భోంచేశాడు ఆయన? భోంచేశాడు. తిరిగి లేచి వచ్చిన తర్వాత, పిల్లలారా మీ వద్ద ఏదైనా ఉందని అడుగుతాడు. రాత్రంతా శ్రమ పడ్డ ప్రభా ఏం లేదంటే, రండి మరి నా దగ్గర ఉన్నాయి, కాల్చిన చేప, రొట్టె ముక్కలు సిద్ధంగా పెట్టాడు. భోంచేశాడా? భోంచేశాడు. అననీయతోని ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు తిరిగి అప్పుడే లేచి తిరిగి వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటే, ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు, మేము లోకరక్షకుడు అనుకున్నాము, ఆయన మా రాజు అనుకున్నాము, కానీ ఆయన అనవసరంగా చంపేశారు, ఇప్పుడు మేము మళ్ళీ వేరే వాళ్ళ కోసం కనిపెట్టుకోవాలా అని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి జాయిన్ అవుతారు. అక్కడ జాయిన్ అయిపోయి, బ్రదర్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. మీకు తెలియదా ఇక్కడ జరిగిన సంగతులు? అంటే ఏ సంగతులు అంటే, నజరేయుడైన యేసుక్రీస్తుని చంపేసిన సంగతి నీకు తెలియదా అంటే, అప్పుడు మూర్ఖులారా నేనే యేసుక్రీస్తు ప్రభువారిని మీకు తెలియదా అని స్క్రిప్చర్స్ అన్నీ కూడా విప్పి వారికి తెలియజేసినప్పుడు, ఆ స్క్రిప్చర్ వాళ్ళకి తెలియజేస్తున్నప్పుడు, రివీల్ చేస్తున్నప్పుడు వారి హృదయం ఏమైపోతుంది? మండుతుందంట. హల్లెలూయా. అయితే మరి వాళ్ళ డెస్టినేషన్ వస్తుంది. డెస్టినేషన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా డెస్టినేషన్ దూరంగా ఉన్నట్టు చూపిస్తాడు. ఎందుకు? అక్కడ ఆగిపోవాలి వాళ్ళు అక్కడ ఆగిపోవాలి. ఆ నైట్ అక్కడ ఆగిపోయినప్పుడు వాళ్ళ మధ్యలో రొట్టె విరుస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చి ఆయన తిన్నప్పుడు అప్పుడు వారి మనోనేత్రములు వెలిగించబడతాయట. హల్లెలూయా. అప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువారు, ఓహో ఇతను యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు ప్రభువారు రొట్టె విరిచి తిన్నారా?
ఆకలి వేసిందా మహిమ శరీరంలో? అంటే నీ శరీరం లాగానే ఉందా లేదా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆయన చనిపోవడానికి ముందు ఎలాగ ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు, చనిపోయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లాస్ట్ సఫర్, మరి ఆఖరి రోజున ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళతో ఇంకొక మాట అంటాడు, నేను మళ్ళీ చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యంలో ఇది కొత్తదిగా తిను త్రాగు వరకు మళ్ళీ నేను దీన్ని ముట్టుకోను అంటాడు. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యం కూడా ఆకలి ఉందా? భోజనం చేస్తామా? చక్కగా చికెన్ బిర్యానీ ఉంటుంది, మటన్ బిర్యానీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. You can eat anything if you want anything. Hallelujah. You can eat. You can enjoy the feast. Hallelujah. Everything was there. Hallelujah. పరలోక రాజ్యంలో అన్నీ ఉంటాయి. భూమి ఎలా ఉందో పరలోక రాజ్యం కూడా అలాగే దేవుడు యాజ్ ఇట్ ఈస్ చేశాడు. ఏదైనా మనం ఎలాగుండో తెలుసా? ఇట్ ఈస్ ఎ మినీ ప్యారడైస్, మినీ హెవెన్. సేమ్ పరలోకం ఎలా ఉందో భూమి కూడా అలాగే చేశాడు దేవుడు. కానీ మనము మన జ్ఞానాన్ని ఉపయోగించుకొని దేవుడిచ్చిన చక్కటి అద్భుతమైన దాన్ని మన జ్ఞాన ప్రకారం మలుచుకున్నాం కాబట్టి వ్యాధులు, ఈ రోగాలు, ఈ బాధలు, బలితలు అన్నీ కూడా వచ్చేసాయి. ఎప్పుడైతే జ్ఞానం ఎంటర్ అయిందో, దేవుడు ఏంటి, నా జ్ఞానం చూసావా, నేను జ్ఞానవంతుని, నేను చదువుకున్నవాడిని, నేను సైన్స్ తెలుసు, నాకు అన్నీ తెలుసు అనుకున్నావా, బోల్తా పడతాం. యూ కెనాట్ డూ ఎనీథింగ్. సైన్స్ కెనాట్ గో బియాండ్ యువర్ సెన్సెస్, beyond a human knowledge. It cannot go. But God is unlimited. Hallelujah. God can go anywhere. దేవుడు ఎక్కడికైనా వెళ్ళగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. అది నీ ఊహకు కూడా అందదు. హల్లెలూయా. నీ ఊహ లిమిటెడ్. నీ యొక్క సెన్సెస్ని బట్టే నువ్వు ఆలోచించగలుగుతావు. అది నీ పరిధి. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. సో అందుకే మనం ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా? నాకు మహిమ శరీరం కావాలి ప్రభా. నువ్వు వాట్ ఎవర్ అయినా, నా ఇది ఆ రోగం తీసేయి, ఆ వ్యాధి తీసేయి, మరణం తీసేయి, అబ్బకాడు తీసేయి, ఇవన్నీ పక్కన పెడితే అసలు నాకు మహిమ శరీరం ఏంటి ప్రభా? ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు ఆస్క్ ది గ్లోరియస్ బాడీ. హల్లెలూయా. అది నీకు అనుగ్రహించబడింది అనుకో, అసలు ఏది పని చేయదు మిగతాది. మనం రూట్ని వదిలేసి దేని పట్టుకున్నాము? బ్రాంచ్, ఆకుని పట్టుకున్నాం. ఈ ఒక్క ఆకు తీసి ప్రభా, ఇది ఒక్కటి తీసే రూట్ గురించి ప్రార్థన చేయట్లేదా? వి హావ్ ఫర్గాటన్ ద రూట్. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మనం తిరిగి రూట్ దగ్గరికి వెళ్ళాలా, మళ్ళీ బ్యాక్ ఇంటూ గ్లోరీ. హల్లెలూయా. మళ్ళీ ఆ మహిమ దగ్గరికి వెళ్ళాలి. ప్రభా ఇవన్నీ కాదు ప్రభా, నాకు మహిమనివ్వు. ఐ వాంట్ గ్లోరీ. హల్లెలూయా. ఈ మహిమ ఎప్పుడైతే వస్తుందో, లోకంలో నుండి, అంధకారంలో నుండి నువ్వు వేరు చేయబడమే కాదు, ఈ సృష్టిలో దేవుడు చేసిన ప్రతిదానిపైన ఆధిపత్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అంటే వైరస్ పని చేయదు, బ్యాక్టీరియా పని చేయదు, ఇన్ఫెక్షన్ పని చేయదు, చీకటి పని చేయదు, దురాత్మలు పని చేయవు, ఏది పని చేయవు. హల్లెలూయా. అపవాది ఎప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెడతాడు? వాడికంటే నువ్వు తక్కువడివి అనుకున్నప్పుడే అంతవరకు నిన్ను ఇబ్బంది పెడతాడు. కానీ దేవుడు నిన్ను దూతల కంటే కొంచెం తక్కువడిగా చేసినప్పటికి కూడా మహిమ ప్రభావములు కిరీటంగా ధరించిన వల్ల నువ్వు ఏమైపోయావు? దూతల కంటే ఎంతో శ్రేష్టమైన వాడిగా అయిపోయావు. కాబట్టి ఇప్పుడు అపవాది నీకంటే గొప్పవాడా తక్కువవాడా? ఎగ్జాక్ట్గా తక్కువవాడే. అయితే వాడు ఏం చేస్తాడు? అబద్ధము. వాడి బ్రతకే అబద్ధము, వాడి జీవితం అబద్ధము, వాడి పుట్టుకే అబద్ధం. హల్లెలూయా. ఎవ్రీథింగ్ వాస్ ఎ లై. అబద్ధాన్ని నీకు చెప్పి ఏం చెప్తాడు? నీ వల్ల ఏది కాదు, నువ్వేం చేయలేవు. గట్టిగా మాట్లాడుకో, పారిపోతాడు. రెసిస్ట్ ద డెవిల్, దెన్ హీ విల్ బి ఫ్లూ ఫ్రమ్ యూ. హల్లెలూయా. ఎలాగ ఎదిరించగలవు? బై పవర్ అండ్ అథారిటీ. ఐడెంటిఫైయింగ్ యువర్ పవర్ విల్ గివ్ యూ డొమినియన్. హల్లెలూయా. ముందు నీ అధికారం ఏంటో నీకు తెలిసినప్పుడే నువ్వు ఆధిపత్యం చేయగలుగుతావు. నిన్ను సీఎం సీట్లో కూర్చున్నప్పుడు నేను సామాన్యమైన నా వల్ల ఏది కాదంటే ఏదైనా చేస్తావా? చేయలేవు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. నువ్వు కూర్చున్న సీట్ ఏమో డిఫరెంట్గా ఉంది, నీ ఆలోచన ఇంకోలాగా ఉంది. మరి క్రైస్తవుల పరిస్థితి అలాగుంది. ఏం చేద్దాం మనము? ఏం చేయలేము. బోధించడం తప్ప ఇంకేం చేయలేము. ఇలా ఎన్ని సంవత్సరాలు, 2000 సంవత్సరం నుంచి బోధిస్తూనే ఉన్నాం. కానీ మార్పు అనేది జరగట్లే. హల్లెలూయా. బికాస్ ద మైండ్ సెట్ ఇది మారాల ఫస్ట్. ఇక్కడ తలంపు. ఎక్కడ యుద్ధం జరుగుతుంది తెలుసా? భీకరమైన గొప్ప యుద్ధం ఇక్కడ జరుగుతుందని నమ్మాలా వద్దా? దేవుడు ఉన్నాడా లేడా? అద్భుతం జరిగిద్దా లేదా? దేవుడు నన్ను బయట తీసుకొస్తాడా లేదా? ముందు ఈ యుద్ధంలో ఇక్కడ కనుక గెలిచావనుకో, అన్నిట్లో నెగ్గుదాం. You will win in every battle. Hallelujah. If you win here, your mindset, అసలు నీ మైండ్ సెట్ నీకు ప్రాబ్లం. ఎవరు చేతబడి చేయలేదు, ఎవరు నేను ఇబ్బంది పెట్టలేదు, ఎవరు నీ దగ్గర లాగేసుకోలేదు, ఏ బాస్ నేను ఇబ్బంది పెట్టారు. యువర్ మైండ్ సెట్ ఈజ్ యువర్ ప్రాబ్లం.
యు సీ దట్. అందుకే బలమైన దుర్గం ఎక్కడుందంట? మనసు ఆలోచనే బలమైన దుర్గము. ఈ బలమైన దుర్గాన్ని పడగొట్టాలంటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసంతో నడవాలి. యు నీడ్ టు వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. వెలుచూపుతో కాక విశ్వాసంతో నడుచుకోవాలి. హల్లెలూయా. ఆల్ రైట్, ఓకే. సో చదవండి అమ్మా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. అంటే ఇదేంటి? విజిబుల్ గ్లోరీ. ఇది కనిపించే మహిమ. ఏదో మహిమపరచబడ్డాము, మహిమ ఉంది అని చెప్పడం కాదు. అంటే ప్రతి మనిషికి కనిపించే మహిమ అంటే ఇది విజిబుల్ గ్లోరీ అంటది. హల్లెలూయా. ఇట్ ఇస్ అ విజిబుల్ గ్లోరీ. యెహోవా మహిమ నీ పైన ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అంటే ఎవరికి కనిపించాలి మహిమ? చూసిన ప్రతి ఒక్కరికి, అందరికీ కనిపించాలి మహిమ. అంటే కనిపించేటువంటి మహిమ నీ మీద ఉంటుందంట. ద విజిబుల్ గ్లోరీ విల్ బి సీన్ అపాన్ యు. హల్లెలూయా. అంటే ఈ మహిమ ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో, నువ్వు కనిపిస్తావో, చీకటిలో నుంచి ఏమైపోతావు? నువ్వు వేరుపరచబడతావంట. హల్లెలూయా. చూసారు ఇక్కడ, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు భూమిని అంతటా చీకటి కమ్మినప్పుడు నువ్వు చీకటిలో ఉంటావా, వెలుగులో ఉంటావా? ఖచ్చితంగా చీకటిలోనే ఉంటావు. అవునా కదా? ఇప్పుడు భూమి మొత్తం చీకటి ఉందనుకో, మనం కూడా భూమి మీద ఒక పార్టే కదా, భూమిలో ఉన్న జనమే కదా, చీకట్లోనే ఉంటావు. కానీ నువ్వు చీకట్లో ఉన్నప్పుడు క్రీస్తుని గనుక కలిగి ఉంటే ఆ చీకట్లో వెలిగే దివ్యమవుతావు. హల్లెలూయా. యు ఆర్ బికమ్ ఎ లైట్. అది మహిమ కనిపించడం అంటే. అంటే చీకట్లోనే ఉన్నావు, లోకంలోనే ఉన్నావు, అంధకారంలో ఉన్నావు, కానీ అంధకారానికి నీకు సంబంధం లేదు అంటుంది దేవుడు. హల్లెలూయా. భూమిని చీకటి కమ్ముకున్నప్పుడు నిన్ను కమ్ముకోదా? ఇప్పుడు భూమి మీద వైరస్ అంతా ఉంది. ఈ వైరస్లో ఉన్న మనం కూడా ఉన్నామా లేదా? సహజీవనం చేయాలంటే కొన్ని రోజులకు. అంటే వైరస్లో మనం ఉన్నాం, కానీ మనకున్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఆ వైరస్లో మనం ఉన్నప్పటికీ, ఆ చీకట్లో మనం ఉన్నప్పటికీ, అది మనల్ని తాకకుండా మనల్ని వెలుగులాగా నియమిస్తాడంట దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. ఆయన మహిమ మన పైన కుమ్మరిస్తా. అంటే ఈ మహిమ ఏం చేసింది? ఇట్ ఈస్ సపరేటింగ్ యూ ఫ్రమ్ ది డార్క్నెస్. హల్లెలూయా. ఇట్ ఈస్ సపరేటింగ్ యూ ఫ్రమ్ ది డార్క్నెస్. హల్లెలూయా. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. హల్లెలూయా. ఇది ప్రవచనం ఇప్పుడు జరుగుతుంది, మొదలైన కాలం ఇది. ఇది మొదలైందా లేదా? దీని తర్వాత ఇంకోటి వస్తుంది, ఇంకొక తర్వాత ఇంకోటి వస్తుంది. ఇప్పుడు దాంట్లో నుంచి వెళ్ళి బయటికి ఎలాగ రావాలా అని ఆలోచించే కంటే, ఇప్పుడు నేను వెలుగులాగా ఉండాలి అని ఆలోచించాలి మనం. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సమస్యను తీసేయి ప్రభా అని ప్రార్థించే కంటే, ఆ సమస్య పైన ఆధిపత్యం ఇవ్వు, అంటే నాకు బలం ఇవ్వు అని ప్రార్థించాల. నాకు బలం కావాలి, ఆత్మబలం నాకు కావాలి. నేను ఈ సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది, ఇంకో సమస్య గురించి ప్రార్థన చేస్తావా, అది పోతే ఇంకోటి వస్తుంది, దాని గురించి కూడా ప్రార్థన చేస్తావా, అది పోతే ఇంకోటి వస్తుంది. అట్లా వస్తూనే ఉంటాయి. ఇట్స్ సైకిల్. లోకల్ ఉన్నా కాబట్టి ప్రతి సమస్య వెనుక సమస్య వస్తూనే ఉంటుంది. అయితే మనకు కావాల్సింది ఏంటి? సమస్యను మార్చుకోవడం కాదు, సమస్యను అప్పట్లో మార్చడం కాదు. ప్రభా నన్ను మార్చు, అసలు మేక్ మీ చేంజ్. నేను మారాలా, నేను మార్పు చెందాలి. నా శరీరం మహిమశరీరంగా మారితే ఎన్ని వైరస్లు వచ్చినా, ఎన్ని బ్యాక్టీరియాలు వచ్చినా, ఎన్ని ఇన్ఫెక్షన్లు వచ్చినా నన్ను తాకలేదు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దగ్గర. చేంజ్ హ్యాస్ బికమ్ ఇన్ యువర్ స్పిరిట్. హల్లెలూయా. మహిమ ఎక్కడ రావాలి? చేంజ్ అనేది నా లోపల. అందుకే ఆత్మబలము కలిగి ఆయన వెలుగునని ఉంటుంది. అంటే బలము ఆయన పొందుకున్నాడా? సమస్యను మార్చమని ప్రార్థన చేశాడా? 40 రోజులు యేసుక్రీస్తు ప్రభా నాకు బలమి ప్రభా, నన్ను బలపరచు ప్రభా. సమస్య నుంచి ఆ సమస్యను నువ్వు మార్చడం కాదు, అసలు నన్ను మార్చు, అప్పుడు సమస్య నేను ఈజీగా అధిగమిస్తాను కదా. అవును కదా? సమస్య నేను అధిగమించాలి, నన్ను మార్చాలి, నాకు బలం ఇవ్వు. గ్లోరిఫై మీ, గివ్ మీ గ్లోరీ టు మీ. నాకు మహిమనివ్వు. హల్లెలూయా. అప్పుడు నీకు సమస్యగా ఉంటుందా? ఇబ్బందిగా ఉంటుందా? చీకటిగా ఉంటుందా? నో. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ నేను. అందుకే ప్రార్థన ఎప్పుడైతే మనం ప్రతిరోజు దేవుని లోపల రూపాంతరం చెందుతుంటామో, మనము పొందుకునే రెవల్యూషన్స్ని బట్టి మన ప్రార్థన మారుతూ ఉండాలి. హల్లెలూయా. పౌలు అంటాడు, ఒకప్పుడు చిన్నపిల్లవాడిగా ఉంటే చిన్నపిల్ల చేష్టలు చేశాను, చిన్నపిల్లవాడి మాట్లాడాను, చిన్నపిల్లవాడిగా ఆలోచించాను, కానీ ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, ఇప్పుడు పెద్దవాడి వల్ల ఆలోచిస్తున్నాను. అంటే దేర్ ఆర్ స్టెప్స్ అండ్ స్టేజెస్ ఉన్నాయి. అవును, ఒకప్పుడు అలాగే ప్రార్థన చేస్తావు, కానీ ఇప్పుడు కూడా అదే ప్రార్థన చేస్తావా?
చెయ్యవు. ఒకప్పుడు పాలు తాగావు, ఇప్పుడు కూడా పాలు తాగుతావా? కొడతారు. బుద్ధి లేదు నీకని, అవునా కదా? ఇప్పుడు కూడా పాలు తాగి బ్రతకలేము కదా. ఇప్పుడు ఏం చేయాలి ఈ స్టేజ్లో? ఇప్పుడు పెద్ద కొంచెం అంటే వయసులోకి వచ్చిన తర్వాత ఏం తినాలా? బలమైన ఆహారం తినాలా. ఇప్పుడు ఆలోచనలు కూడా మార్పు వస్తుందా? ఖచ్చితంగా. హల్లెలూయా. చూసి దట్ ఈస్ వాట్. అందుకే దేవుడు అన్న రూపాంతరము చెందాలంట ప్రతిరోజు కూడా. రిపెంటెన్స్ అంటే అదే. మనం రిపెంటెన్స్ అంటే ఏదో అనుకుంటాం. రిపెంటెన్స్ అంటే పాపంలో ఉన్నాను, ప్రాయశ్చిత్త ప్రభా నన్ను క్షమించని ప్రార్థన చేయడము రిపెంటెన్స్. రిపెంటెన్స్ అది కాదు. రిపెంటెన్స్ అంటే మెటానోయ అంటే మనం హీబ్రూలో దాని గ్రీక్ భాషలో ఏమంటాం? మెటానోయ. మెటానోయ మీన్స్ చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ మైండ్ సెట్. అది రిపెంటెన్స్ అంటే. రిపెంటెన్స్ ఇంగ్లీష్లో సింపుల్ మీనింగ్ ఏంటో తెలుసా? రీ అంటే ఏంటి? తిరిగి. రిన్యువల్, రీఓపెన్ అంటే ఆల్రెడీ ఉన్నావు కానీ మళ్ళీ పడిపోయావో, లేదంటే క్లోజ్ చేసావో, లేదంటే ఏదో చేసేసావు, బయటకు వచ్చేసి దాని నుంచి మళ్ళీ తిరిగి ఓపెన్ చేసేదాన్ని ఏమంటారు? రీ అంటే. రీ అంటే తిరిగి. పెంట్ అంటే పెంట్ హౌస్ పైన ఉండేది, సెల్లర్లో ఉండేది కాదు. పెంట్ హౌస్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుందా కింద ఉంటుందా? పెంట్ హౌస్ అంటే. పెంట్ అంటే ఏంటి? పైన. రీ పెంట్ అంటే ఏంటి? పడిపోయిన స్థితిలో ఉండకుండా అక్కడి నుంచి లేచి దేవుడు ఏ స్థితి అయితే నీకు ఇచ్చాడో అందులోకి ప్రవేశించు అనేదే రిపెంటెన్స్. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు దేవుడికి. దట్ ఈస్ వాట్ రిపెంటెన్స్ ఇస్. పడిపోయిన చోటే ఉండకు, లేచి దేవుడు ఏ మహిమ కోసం నేను సృష్టించాడో ఆ మహిమలోకి వెళ్ళు. హల్లెలూయా. గో ఇంటు దట్ హైయర్ పొజిషన్, టాప్. హల్లెలూయా. కానీ మనము ఈ క్రైస్తవులను మతంలోకి వెళ్ళిన తర్వాత ఈ రిపెంటెన్స్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారో తెలుసా? ఈ రోజు ఉంటుంది రిపెంటెన్స్ ప్రేయర్. చూడండి వెళ్ళి. ఒకవేళ అన్ని సంఘాలు ఓపెన్ చేసి ఉంటే ఈరోజు ప్రార్థించేవాడు బల్లను సమీపించే ముందు నువ్వేం చేయాలా? ప్రాయశ్చిత్త ప్రార్థన చేయి. నువ్వు ముందు దేని గురించి ప్రార్థన చేయాలా? రిపెంటెన్స్. ప్రే ఫర్ రిపెంటెన్స్. గంట ప్రార్థన చేస్తారు. అమ్మని చూస్తే మొత్తం ఇక్కడి నుంచి గోదావరి, ఇక్కడి నుంచి నది రెండు కారుతూ ఉంటాయి. ఆ ప్రార్థన చేస్తారు. పాపని ప్రభా నాకు తెలిసి పాపం చేశాను, నాకు తెలియకుండా పాపం చేశాను, ఎన్నో పాపాలు చేశాను, ఈ పాపం చేశా, అది చేశా, ఇది చేశా. ఓ గంట ప్రార్థన చేస్తారు అలాగే. అప్పుడు కన్నీళ్ళు కారిన తర్వాత శరీరం బలహీన పడిపోయి నీరసించిపోయిన తర్వాత అప్పుడు సాక్రమెంట్ తీసుకుంటారు. ఇంకా బలహీన పడిపోయి మరి బయటికి వెళ్ళిపోతారు, ఆ భారంతో బయటికి వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ నాట్ ది రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే ఏంటి? తిరిగి నువ్వు మళ్ళీ ఉన్నతమైన అంటే నీ మైండ్ చేంజ్ అవ్వాలి. యువర్ మైండ్ హ్యాస్ టు బి చేంజ్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్, ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు రూట్ వర్డ్ ఏంటో వెతుక్కోవాలి దానికి. అసలు ఏంటి ఈ రూట్ వర్డ్ ఏంటి ప్రభా? ఈ రూట్ వర్డ్ దీనికి, ఈ రూట్ వర్డ్ గురించి నాకు చెప్పు. ప్రతిదానికి ఒక రూట్ వర్డ్ ఉంటుంది. నేను చాలాసార్లు ఎందుకు చెప్తాను తెలుసా? అది మీకు అర్థం కావాలా. యూ నీడ్ అండర్స్టాండ్ యాజ్ ఎ క్రిస్టియన్. మనం బలంగా ఉండాలి అంటే, మనం అన్నిటిని జయించే కెపాసిటీ మన లోపల ఉండాలంటే అసలు ఆ రూట్ ఏంటి? అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడింది ఏంటి? మతము దాన్ని ఎలాగ మార్చింది? హల్లెలూయా. కృప. అందుకే కృప నీకు ఏమిస్తుందో తెలుసా? ఆత్మనిస్తుంది. గ్రేస్ విల్ గివ్ యూ స్పిరిట్ అండ్ యూ విల్ లివ్ బై స్పిరిట్. అప్పుడు నువ్వు దేని ద్వారా నడుస్తావు? ఆత్మ ద్వారా. ఆత్మ సంబంధం అయిపోతావు. హల్లెలూయా. శరీర సంబంధం కాదు. శరీర సంబంధంగా దేవుని నిన్ను చూడని అంటాడు. నువ్వు ఆత్మ సంబంధం అంటే యు ఆర్ అన్లిమిటెడ్ అండ్ యూ కెన్ గో అప్ టు ద రూట్. ఆ రూట్ని వేరుతో సహా తీసివేయగలవటం. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? హల్లెలూయా. వేర్ ఇస్ ది ప్రాబ్లం? కొన్ని థీరమ్స్ ఉంటాయి మ్యాథమెటికల్స్గా. దానివల్ల మనం ఏం కనుక్కుంటాం తెలుసా? రూట్. సో దీని ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు దీని ప్రాబ్లం ఏంటి? ఆ రూట్ని కనుక కనుక్కున్నాం అనుకో మిగతా అన్నీ కూడా ఈజీగా చక్ 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 చేసేస్తాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఫార్ములా ఉంటుంది ఒకటి, గొప్ప ఫార్ములా. హల్లెలూయా. దేవుడు కృపనిచ్చింది కూడా ఎందుకు? మనకి కృప ద్వారా నేను నీతిమంతుడిగా చేసి పరిశుద్ధునిగా చేసి ద బేసిక్ థింగ్, ద ప్రైమరీ థింగ్ దట్ గాడ్ గేవ్ యూ గ్రేస్ ఈజ్ గివ్ యూ స్పిరిట్. ఆత్మనివ్వడానికి, నీకు పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకించడానికి, పరిశుద్ధాత్మలో నువ్వు ముద్రించబడ్డానికే దేవుడు కృపనిచ్చాడు మనకి. హల్లెలూయా. ఈ కృప దేనికోసం మరి దానికోసం వాడకూడదు. టు రిసీవ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆత్మ వచ్చిందనుకో నువ్వు దినదినం కూడా ఎక్కడికి నడిపించబడతావు? సత్యంలో నుండి సర్వసత్యంలోకి. హల్లెలూయా. సర్వసత్యంలోకి వెళుతామంట మనం. హల్లెలూయా. అంటే సర్వసత్యంలోకి తీసుకెళ్లేది ఏది? ఆత్మ. ఈ ఆత్మ ఎలాగ పొందుకోవాలా?
మన నీతి క్రియలు, మన పరిశుద్ధ క్రియల వల్ల మనం ఏ రోజు కూడా ఆత్మను పొందుకోలేం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కృపనిచ్చి, ఆ కృప ద్వారా ఆత్మనిచ్చి, ఇప్పుడు ఈ ఆత్మ ద్వారా నువ్వు సత్యాన్ని తెలుసుకొని చెప్పాడు. హల్లెలూయా. సర్వసత్యంలోకి నడిపించబడన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? ఆర్ యు గెటింగ్ సంథింగ్? హల్లెలూయా. ఐఎమ్ గివింగ్ యూ సమ్ ఇన్సైట్స్. లోతు ఇదేంటో తెలుసా? ద డీప్ థింగ్స్. పైన పైన ఇవి చెప్తే అర్థం కాదు మనకి. అందుకే మనము క్రైస్తవులుగా శక్తివంతమైన దేవుని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ సామర్థ్యాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే పైన పైన చూసుకుంటూ వెళ్ళిపోతాం, సర్ఫేస్. రైట్ నౌ అని ప్రార్థన చేస్తాం. రైట్ నౌ అనేది ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? వెన్ యు నో ద రూట్, దెన్ యూ కెన్ ప్రే రైట్ నౌ, లార్డ్ రిమూవ్ ఇట్ రైట్ నౌ, ఇట్ విల్ రిమూవ్. అసలు నీకు రూట్ తెలుగు బ్రాంచ్ పట్టుకొని రైట్ నౌ అంటే కుదరదు. ఆకుని పట్టుకొని ప్రభా రైట్ నౌ ఆకపోతే ఇంకొక వస్తుంది, మంచి చిగురు వస్తుంది, బ్రాంచ్ అయితే పెద్ద కొమ్మ కూడా వస్తుంది. బట్ ఇఫ్ యు నో ద రూట్, ఆ రూట్ని పట్టుకొని రైట్ నౌ ఐ అప్రూట్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ అని తీసేసామనుకో, చెట్టు ఉండదు, ఆకు ఉండదు, ఫ్రూట్ ఉండదు, రూట్ ఉండదు, ఏది ఉండదు, వేర్లతో సహా పికిలించబడుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు బి గో ఇంటు ది రూట్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి మనము? వేరు. ఈ వేరు దగ్గరికి ఎలాగ నడిపించబడతాము? బై స్పిరిట్, ఆత్మ. హల్లెలూయా. ఓకే, చూడండి ఇక్కడ, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. నువ్వు కూడా ఆ చీకటిలో ఉండు. భూమిలో ఒక మనిషి కదా అనట్లే దేవుడు. హల్లెలూయా. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా కుమారుని రక్తంలో కడగబడ్డావు, నీకు కృపనిచ్చి ఆత్మనిచ్చాను కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలా? మహిమలో. హల్లెలూయా. మహిమలో ఉండాలంట. ఆయన మహిమ నీ పైన అంత విజిబుల్ గ్లోరీ. ఐ వాంట్ గివ్ యూ ది విజిబుల్ గ్లోరీ. హల్లెలూయా. అంటే అందరికి కనిపించాలి. అయితే లోకంలో మేమందరం చీకట్లో ఉన్నాం, అక్కడేంటి వెలుగు ఉంది? అక్కడెందుకు వెలుగు ఉంది? హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల్లో ఆయన తీర్పులు తీరుస్తున్నప్పుడు 3 రోజులు కటిక చీకటి రప్పిస్తాడు ఐగుప్తు దేశం అంతటి మీదకి. 3 రోజులు కూడా ఎలా ఉంటుంది? కటిక చీకటి. ఒక మనిషి అంట తన చేయి ఎక్కడ ఉందో కూడా కనుక్కోలేని పరిస్థితుల్లో అంత చీకటి అంట. తడులని కూడా చెయ్యి ఎక్కడ ఉంది, చెయ్యి కూడా కనిపించలేదు, చెయ్యి కూడా ఎత్తుకున్నాడు ఎక్కడ ఉందో చెయ్యని. అలా అంత కటిక చీకటి ఉందంట. దూరం నుండి చూస్తే అక్కడ అద్భుతమైన వెలుగు కనిపిస్తుంది వాళ్ళకి. హల్లెలూయా. ఎక్కడ? ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడైతే ఆ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం అంతటిలో వెలుగు ఉందంట. హల్లెలూయా. అంటే ఏమైపోయింది? చుట్టూ అంత ఐగుప్తు దేశం అంతా చీకటి ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న ప్రాంతంలో మట్టుకి కంటికి కనిపించే వెలుగు అక్కడ ఉంది. హల్లెలూయా. దట్ ఈస్ ద విజిబుల్ గ్లోరీ. విజిబుల్ గ్లోరీ. హల్లెలూయా. ఇప్పుడు లోకమంతా చీకటే, లోకమంతా అంధకారం, లోకమంతా భయంలో ఉంది. క్రైస్తవుడిగా మనం ఎప్పుడు ఆ గ్లోరీని చూపిస్తాం తెలుసా? ఏ వ్యాధి రాకుండా క్రీస్తు యొక్క మహిమను కలిగి జీవిస్తామో అప్పుడు అందరు కూడా అరే మేము వ్యాధులతో ఇలాగున్నాము, అక్కడేంటి వెలుగు కనిపిస్తుంది, అక్కడేంటి సంఘం అంత గొప్పగా వారు ఆరాధిస్తున్నారు, వారందరూ కూడుకొని ఆరాధిస్తున్న వారికి ఏం జరగట్లేదంటే పద మనం కూడా వెలుగు కిందికి వెళదామని అందరు కూడా వెలుగు కిందికి వచ్చేస్తారు. బికాస్ ఆఫ్ యువర్ గ్లోరీ. హల్లెలూయా. నీ మహిమను బట్టి దేవుడు ఆ మహిమ, మరి కనిపించేటువంటి మహిమ మనకి విడుదల. ఈ కనిపించే మహిమ వచ్చినప్పుడు ఏమైపోయాం? మనం చీకట్లో నుండి వేరుపరచబడ్డాం. చీకట్లో ఉన్నాం కానీ చీకటి పనిచేయట్లా. అంధకారంలో ఉన్నాం కానీ అంధకారం పనిచేయట్లా. వైరస్లో ఉన్నాం, వైరస్ పనిచేయట్లా. హల్లెలూయా. న్యూట్రల్ అయిపోయింది. అంటే దేర్ ఈస్ ఎ ట్రమండస్ చేంజ్ ఇన్ చర్చ్. దేర్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ ఇన్ చర్చ్. హల్లెలూయా. ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్. అందరు విజిబుల్ గ్లోరీ అనండి. విజిబుల్ గ్లోరీ. హల్లెలూయా. యెహోవా మహిమ నీ పైన ఉదయించెను, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. హల్లెలూయా. అప్పుడు జనములంతా రాజులేంటి, అధికారులేంటి, గొప్ప వాళ్ళేంటి సంఘంలోకి వచ్చేస్తారు. హల్లెలూయా. అంటే ఈ మహిమలోకి వెళ్ళాలా లేదా? మనం సంఘం మహిమలోకి వెళ్ళాలి.
ఈ మహిమ గురించి ప్రార్థన చేయాలా, చేయాలి. హల్లెలూయా. బ్యాక్ ఇంటూ గ్లోరీ, తిరిగి మళ్ళీ ఒరిజినల్ యొక్క స్టేటస్లోకి వెళ్ళడము. హల్లెలూయా. అసలు అది కూడా ఒరిజినల్ స్టేటస్ కాదు, భూమి మీదకి వచ్చావు కాబట్టి దేవునికి మహిమ ఇచ్చాను. నీ ఒరిజినల్ స్టేటస్ ఇంకోటి ఉంది. యువర్ ఒరిజినల్ స్టేటస్ ఈస్ డిఫరెంట్. సో దాని గురించి ఇంకా బోధించామనుకో ఉన్నది కూడా పోతుందండి. ఇప్పుడు ఇదే అర్థం కాదు సంఘానికి. సంఘానికి అసలు నీకు దేవునికి మహిమనిచ్చాడు అంటేనే జీర్ణించుకోరు, నీకు మహిమ శరీరం దేవుడు ఇస్తాడంటే జీర్ణించుకోరు. అసలు ఈ ఒరిజినల్ స్టేటస్ గురించి చెప్పామనుకో ముందు నాకు పిచ్చెక్కింది అనుకుంటారు. మేము కరెక్టే ఉన్నాం కానీ పాస్టర్ గారికి పిచ్చెక్కింది. పాస్టర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఆయనకి ఏదో డిఫరెంట్, స్పీకింగ్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్ అనుకుంటాం. హల్లెలూయా. బట్ యు నో వాట్, జ్ఞానవంతులని మొదట ఏదైనా కనుక్కున్నప్పుడు వాళ్ళు అద్భుతమైన గురించి చెప్పినప్పుడు పిచ్చోలుగానే చూస్తారు. దే విల్ సీ దెమ్, దిస్ మ్యాన్ ఈజ్ ఎ మెంటల్, ఈస్ గాన్ అబౌట్ క్రేజీ. హల్లెలూయా. దిస్ మ్యాన్ ఈజ్ ఎ క్రేజీ మ్యాన్. ఏదైనా కొత్తది కనుక్కొని చూపించండి లోకానికి, వాళ్ళు అప్రిషియేట్ చేయరు, నిన్ను పిచ్చోడు అంటారు. అందుకే కొన్ని దేవుడు ఏం చేస్తే తెలుసా, మరుగుపరిచారంట. కొన్ని సమయం వరకు, ఆ సమయము వచ్చేంత వరకు మరుగుపరిచారంట. ఎందుకు? ఆ సమయం వస్తే తప్ప దాన్ని రివీల్ చేయాలి. ఆ సమయంలో రివీల్ చేస్తేనే జనములు నమ్ముతారు, లేకపోతే నమ్మలేరు. యు నీడ్ టు డిస్కవర్ ఇన్ సీజన్స్. హల్లెలూయా. సీజన్ కంటే ముందు డిస్కవర్ చేసావనుకో అయిపోయినట్టే, ముద్రేసేస్తారు. దిస్ మ్యాన్ ఇస్ క్రేజీ. హల్లెలూయా. సో అంటే ఎందుకు చెప్తున్నాను అంటే నీ ఒరిజినల్ స్టేటస్ గురించి చెప్పాను అనుకో, అలా ఉంటుందన్నమాట పరిస్థితి. ఇర్మియాని చూసి దేవుడు, ఇర్మియామో నేను చిన్నపిల్లని అంటాడు. నా వల్ల ఏది కాదు, నేను ఇక పసిబాలు, నేను మాట్లాడుకుని నాకు చేతి కదంటే దేవుడు అంటే నువ్వు అలా అనకూడదు, నువ్వు ఎవరో తెలుసా, ప్రవక్త అంటాడు. ఏమనుకోవాలి ఇర్మియా? ఊరుకో అంటాడు. నా స్టేటస్ కనిపించట్లేదా నీకు? నేను ఎలాంటి వాడిని కనిపించాడు, చిన్నపిల్లని, పసిబాలు, నాకు మాటలు కూడా రావు, నా ప్రవక్తను అంటే ఏంటి? బట్ దేవుడు దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడాడు? ఒరిజినల్ స్టేటస్. హల్లెలూయా. నీకు ఎప్పుడు తెలుసు నువ్వు ప్రవక్త అని? ఎప్పుడు తెలుసు దేవుడికి ప్రవక్త అని? పుట్టక ముందే అంట. నువ్వు నీ తల్లి గర్భంలో రూపించబడక ముందే నువ్వు ప్రవక్తవని నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే, ఎప్పుడు పుట్టకముందు ఎక్కడున్నాడు ఈయన? పుట్టకముందు ఇర్మియా ఎక్కడున్నాడు? వేత జెర్మియా వాస్. హల్లెలూయా. అంటే హీ వాస్ సమ్వేర్, ఎక్కడ ఉన్నాడా లేదా ఆత్మలోకంలో, దేవుడి దగ్గర ఉన్నాడు. దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎలాగున్నాడు? ప్రాఫెట్. ఈస్ క్యారింగ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రొఫెటిక్. హల్లెలూయా. ఆ సీజన్ వచ్చింది, ఆ టైం వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక ప్రవక్త కావాలా, నడిపించే ఒక ప్రవక్త కావాలా, లేకపోతే వాళ్ళు ఇంకా మరి పాడైపోతారు, చెదిరిపోతారు. కాబట్టి ఇప్పుడు నడిపించే ప్రవక్త కావాలి అని దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సీజన్ వచ్చినప్పుడు పరలోక రాజ్యంలో చూశారు, ఎవరు ప్రవక్త ఇక్కడ, హూ ఇస్ ద ప్రాఫెట్ హియర్. అప్పుడు జెర్మియా చూశారు, ఏ జెర్మియా, యు ఆర్ ప్రాఫెట్, నౌ గో, ఐఎమ్ సెండింగ్ యూ ఇన్ టు ది మై చిల్డ్రన్ టు లీడ్ దెమ్. అప్పుడు ఆయన తల్లి గర్భంలోకి వచ్చాడు. తల్లి గర్భంలో వచ్చి పుట్టిన తర్వాత ఏమన్నాడు దేవుడు? నువ్వు ప్రవక్తం అన్నాడు. లేదు ప్రవక్తం కాదు అన్నాడు ఆయన. ఇర్మియా ఏమన్నాడు? కాదు, ఐఎమ్ నాట్ ప్రాఫెట్. నేను ఇంకా ఎవరిని? పిల్లోని, పసిబాలుని, మాటలు కూడా రావు నాకు అని దేవుడు ఆయన ప్రవక్తలాగా, ప్రవక్త అభిషేకంలో, పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ప్రవక్త అభిషేకంలో ఉన్నప్పుడే ఆత్మరూపంలో చూసి ఆయన భూమికి పంపించి ఆ ఒరిజినల్ స్టేటస్ బట్టి మాట్లాడుతున్నాడు. నీ ఒరిజినల్ స్టేటస్ ఇదిగో నీతో మాట్లాడుతాను చెప్పి ఆయనతో మాట్లాడితే అర్థం చేసుకోవాలా. ఒకవేళ నాలంటి వాళ్ళు మాట్లాడితే బయటికి వెళ్ళిపోతుందంటారు. దేవుడు మాట్లాడినా మరి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడుకో, నాలంటి అంటే ఒక ఇంకో దైవజన్ని మాట్లాడుకో, వింటారా? మన పరిస్థితి అలాగే ఉంది. వీఆర్ ఇన్ ది సేమ్ పొజిషన్. అందుకని ఎప్పుడు చెప్తున్నాను, మనము క్రీస్తుతో పాటు కూడా చనిపోయి తిరిగి లేచి ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు క్రీస్తుతో పాటు పరలోక రాజ్యంలో కూర్చుండి ఉన్నామంట. అది నీ ఒరిజినల్ స్టేటస్. కెన్ యూ బిలీవ్ ఇట్? కెన్ యూ బిలీవ్ ఇట్? వి నాట్ బిలీవ్ ఇట్. హల్లెలూయా. మనం నమ్మము. ఊరుకుంటే నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను ఎక్కడ ఉన్నాను? భూమి మీద ఉన్నాను. ఇదిగో మీరు వాక్యం చెప్తున్నారు, నేను కూర్చున్నాను, మీరు అటు ఇటు తిరుగుతున్నారు, బోధిస్తున్నారు, నేను వింటున్నాను. మీరేమంటున్నారు? పరలోక రాజ్యంలో కూర్చున్నాను. దట్ ఈస్ వాట్ యువర్ ఒరిజినల్ స్టేటస్. అంటే స్పిరిచువల్గా ఏదైతే ఒరిజినల్ స్టేటస్ ఉందో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. హల్లెలూయా. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ది ఒరిజినల్ స్టేటస్, బేస్డ్ ఆన్ ది ఒరిజినల్ స్టేటస్. హల్లెలూయా. ఊరుకోండి బ్రదర్, ఏం చెప్తున్నారు? బాగానే చెప్పారు. ముందు వైరస్ గురించి మాట్లాడండి. ఇంజెక్షన్ వేసుకోవాలా, ట్యాబ్లెట్ మింగాలా,
వ్యాక్సిన్ కోసం ప్రార్థన చేయాలా? ఇది చెప్పండి. రోజు వార్తలు విని 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 ఇంకేమొస్తుందో, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, మెడిసిన్ ఎప్పుడు వస్తుంది, దీని గురించి చెప్పండి, బాగుంటుంది, వింటాము. ఎందుకు? న్యాచురల్. భలే న్యాచురల్గా మాట్లాడతారు పాస్టర్. అన్నీ అనుకున్నట్టే, మనకు ఎట్లుందో మన జీవితంలో ఎలాగ జరుగుతుందో అలాగే మాట్లాడతాడు. ఆ వాక్యం మనకు కావాలి మళ్ళీ. మరి ఆ వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికి లక్షల మంది వస్తూ ఉంటారు. ఎందుకు? సింక్ అవుతుంది. నా స్టేటస్కి, నా జీవితానికి, నా కుటుంబ జీవితానికి భలే సింక్ అవుతుంది, భలే మాట్లాడతాడు పాస్టర్ గారు. మంచి అన్నీ ఉన్నట్టే చెప్తాడు. ఇలాంటి చెప్పాను, అబద్ధ బోధకుడు. చూసావా ఏం మాట్లాడుతున్నాడు ఆయన? God bless you all. ఇవి విని అర్థం చేసుకుంటే నీ చెవులు ఆశీర్వించబడ్డా, నీ ఆత్మలో నువ్వు ఆశీర్వించబడిన వాడవే. యు ఆర్ చూసన్ ఫర్ గ్రేట్ థింగ్స్. హల్లెలూయా. ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ థింగ్స్. హల్లెలూయా. ఇవన్నీ అర్థం చేసుకునే కెపాసిటీ నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ దిస్ కెపాసిటీ. ఐ హ్యావ్ ది సేమ్ మైండ్ దట్ యూ హ్యావ్. మీకే మైండ్ ఉందో నాకు అదే మైండ్ ఉంది. మీరు ఎంత ఆలోచించగలరు, నేను కూడా ఇంకా అంతకంటే తక్కువ ఆలోచిస్తానేమో న్యాచురల్గా. ఐ కెనాట్ ఈవెన్ థింక్ బిగ్గర్ దెన్ యూ. బట్ ఐఎమ్ నాట్ మూవింగ్ బై మై ఫిజికల్ సెన్సెస్. ఐ ఆమ్ మూవింగ్ స్పిరిచువల్ సెన్సెస్ అండ్ ఫెయిత్, విశ్వాసం. అందుకే నేను అలాంటి విషయాల గురించి ఆలోచిస్తాను, అవే బోధిస్తాను. కార్నల్ మైండెడ్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ సూపర్ న్యాచురల్ థింగ్స్ అంటాడు. హలో పౌలు చెప్తాడు. లోకానుసారమైన ఆత్మగల మనిషి అంట ఆత్మానుసారమైన విషయములను గ్రహించలేడు అంటాడు. హల్లెలూయా. ఈవెన్ యు ఆర్ ఎ పాస్టర్, you are a prophet, you are an apostle, I don't care. If you don't led by the Spirit of God, you cannot preach the supernatural things. You can only maintain the natural things and preach the natural things. Hallelujah. But I'm not called for the natural things. I'm called for supernatural. Hallelujah. పౌలు కూడా చూసావా, చాలా తెలివిగా బోధిస్తాడు. పౌలు అంత తెలివివంతుడు ఇంకొకటి లేడు భూమి మీద. నేను రోమియన్ని, ధర్మశాస్త్రంలో ఉన్నవాడికి ధర్మశాస్త్రంలో లోబడిన వాడిని, ఇస్రాయేల్ని, బెన్యామీన్ గోత్రంలో కూడా నేను పుట్టిన వాడిని, నాకు అన్నీ ఉన్నాయంటాడు. ఎవరి దగ్గరికి వెళ్తే అలాగా మారిపోతాడు అనమాట. ఊసరి వెళ్ళి కలర్ మార్చుకుంటాడు చూసారా, అలాగా మార్చుకుంటాడు పౌలు. ఎందుకు? ఐ డోంట్ వాంట్ టు ఫేస్ ది ప్రాబ్లమ్స్, ఐ వాంట్ టు మింగిల్ విత్ యూ. మరి అలాగే సేమ్ అదే మెయింటైన్ చేస్తూ కూడా సూపర్ న్యాచురల్ థింగ్స్ని ఎలాగ రివీల్ చేస్తాడు తెలుసా? హీ విల్ రివీల్ సూపర్ న్యాచురల్ థింగ్స్. నాకు ఒక మనిషి తెలుసు అంటాడు. ముఖ్యంగా ఆయన గురించే చెప్తున్నాడు, కానీ ఆయన గురించి చెప్తే నన్ను కొడతారేమో, ఇలాంటి బోధిస్తున్నాడు ఏంటి, ఇది దయ్య బోధ, నన్ను కొడతారేమో అనుకొని, నన్ను ఇంకా హింసిస్తారేమో అనుకొని. నాకు ఒక మనిషి తెలుసు, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశం కొనిపోయాడు. నాకు ఈ విషయం కూడా తెలియదు, అతడు శరీరతో పోయాడా ఆత్మతో పోయాడు కూడా నాకు తెలియదు, కానీ నాకు ఒక మనిషి తెలుసు అంట. ఎవరు అలాగ వెళ్ళింది? ఆయనే. ఆయన ఏం చూశాడు అక్కడ వెళ్ళి? మనుష్యుడు వినని సంగతులు, మనుషుని చూడని సంగతులు, మనుషులు మాట్లాడుకొని ఉచ్చరింప సఖ్యం కానటువంటి మాటలను నేను చూశాను. ఆయన చూశాడు. చూసారా ఎంత తెలివిగా మేనేజ్ చేస్తున్నా? యూ నీడ్ విజ్డమ్ సమ్ టైమ్స్ టు మెయింటైన్, టు ప్రీచ్, టు బ్యాలెన్స్ ది థింగ్స్. హల్లెలూయా. Paul was a very, wise man. ఈ లోకం ఇక్కడ ఒకవేళ ఇండియాకి వస్తే హిందువులాగా మారిపోయాడు. నేను హిందువుని అని చెప్పేసి క్రిస్టియన్ గురించి బోధిస్తాడు. But he will preach Christianity with a powerful way, but he will mingle with you. He will become a Hindu and they will preach Jesus Christ. It's one of wisdom. అవునా కదా? That's an anointing. అదొక అభిషేకం. ఎవరైనా ఏమంటారు ఇప్పుడు పౌలుని? ఆయన గురించి చెప్పట్లేదు కదా, ఎవరో ఒకరి గురించి చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు? హీస్ ఇంట్రడ్యూసింగ్ సూపర్ న్యాచురల్ టు హ్యూమన్ బీయింగ్ బై షోయింగ్ అన్ ఎగ్జాంపుల్. హల్లెలూయా. ఆయన ఇంటెన్షన్ మట్టుకు చెప్పేస్తున్నాడు, ఇలాగ సూపర్ న్యాచురల్ థింగ్స్ కూడా ఉంటాయి. యూ కెన్ ఎంటర్ ఇన్ టు హెవెన్. నీ శరీరంతో వెళ్ళొచ్చు, నా ఆత్మతో కూడా నువ్వు వెళ్ళి పరలోక రాజ్యంలో ఇవన్నీ విషయాలు నువ్వు చూడొచ్చు అని సూపర్ న్యాచురల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అది వెళ్ళింది నేనని ధైర్యంగా చెప్పలేక ఎగ్జాంపుల్ ఉపయోగించుకొని చెప్తున్నాడు. అంటే ఈస్ ఇంట్రడ్యూసింగ్ సూపర్ న్యాచురల్. హల్లెలూయా. ఎనీహౌ చెప్తున్నాడా లేదా? విజ్డమ్. హల్లెలూయా. అర్థమవుతుందా? పౌలు గురించి ఇలా చెప్తున్నాను బ్రదర్ అనుకుంటున్నా. పౌలు ఎవరు తెలుసా? జ్ఞానవంతుడు.
అందుకే పౌలుకి దేవుడు ఏం చేశాడు తెలుసా? ముళ్ళు పెట్టాడు. ముళ్ళు అంటే ఏంటి? ముళ్ళు అంటే ఫిజికల్గా తన శరీరంలో ఏదో వ్యాధి లేదంటే ఒక ముళ్ళు తీసుకొచ్చి కూర్చోడానికి కాదు. చాలామంది ఏమనుకుంటారు, అతనికి కన్నా వ్యాధి వచ్చిందేమో. ఇప్పుడు చాలామంది అంటారు, నాకు కూడా బ్రదర్ ముళ్ళు పెట్టాడండి దేవుడు అంటారు. మరి నీకు విశేష జ్ఞానం ఉంది కాబట్టి. దేవుడు నాకు అనుగ్రహించిన విశేష జ్ఞానము బట్టి నేను హెచ్చించకుండానట్లు దేవుడు నాకు ముళ్ళు పెట్టినంటాడు దేవుడు. 2 Corinthians chapter number 12 verse. ఒకసారి చూడండి అది. Let us see that thing. That's a very crazy thing. I want to show this thing. అది స్క్రిప్చర్ లేదు. What? ఏడు చదవండి. 12:7. 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. ఇప్పుడు ఎందుకు పెట్టాడు ముళ్ళు దేవుడు పౌలుకి? ఎందుకు పెట్టాడు ముళ్ళు? అతనికి కలిగినటువంటి ప్రత్యక్షత ఎలాగున్నాయి? బహు విశేషం అంట. హల్లెలూయా. చూసారా? దానికంటే ముందే చెప్తాడు. దానికంటే ముందేం చెప్తాడు చూడండి అక్కడ. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయ పడవలసి వచ్చినది. చూసారా ఎంత తెలివిగా డీల్ చేస్తున్నాడు? ఇస్ డీలింగ్ విత్ వెరీ విజ్డమ్. యు నీడ్ విజ్డమ్ టు డీల్ సంథింగ్. హల్లెలూయా. రైట్, చదవండి. అతిశయింపబట్టకు ఇచ్చేయించినను నేను సత్యమే పలుకుదును, కనుక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన విన్న దానికన్నను 12 మొదటి చదవండి. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. దేని గురించి చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ? సూపర్ న్యాచురల్. యు వాంట్ టు ఇంట్రడ్యూస్ ది సూపర్ న్యాచురల్ రిలం. అప్పటికి వాళ్ళకి తెలుసా దయ్యాన్ని నిలగొడుతున్నాయి. బాబోయ్ దయ్యాన్ని నిలగొడుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యంగా చూశారు. అప్పటి వరకు మా చెవులు ఇలాంటి వినలేదు, వీటి గురించి మేము చూడలేదు. దయ్యాన్ని వెళ్ళగొట్టడం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఇంటి మీద నడుచుకుంటూ వస్తుంటే భూతమని భయపడిపోతారు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నవాళ్ళే. ఆయనతో సహజీవనం చేసినటువంటి శిష్యులే యేసుక్రీస్తు ప్రభువారు అన్ని అద్భుతాలు చేస్తున్నా ఆయన నీటిపైన నడుచుకుంటూ వస్తే భూతమని పోయి భయపడిపోతారని. బాబాయ్ భూతం వచ్చేస్తుంది. అప్పుడు ఆయన ఉండి నేనే అంటాడు, భయపడకుడి. నేను అంటే వీళ్ళకి సూపర్ న్యాచురల్ అనుభవం ఉంది, అంతకుముందు లేదు. మరి ఒకవేళ పౌలు దాని గురించి చెప్పాడు అనుకో, పౌలుని ఊరుకుంటారా? నేను దేవుని కుమారుని అని చెప్పినందుకు సిలువకేసేసారు యేసుక్రీస్తు ప్రభువారిని. ఇంక నేను పరలోక రాజ్యం వెళ్ళి శరీరంతో అక్కడ 10 సంవత్సరాలు నేను ఉన్నాను దేవునితోని అని పౌలు చెప్పాడు అనుకో, యేసుక్రీస్తు ప్రభువాని ఇలాగ సిలువకేశారు, పౌలుని ఇలాగ సిలువకేసేస్తారు. అవునా కదా? అంటే అంత వాళ్ళు అలాగ ఉన్నారు అక్కడ. మరి వాళ్ళకి ఏది చెప్పడానికి లేదు. దే డోంట్ యాక్సెప్ట్ ది సూపర్ న్యాచురల్ థింగ్స్, బట్ హీ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ ది సూపర్ న్యాచురల్ థింగ్స్. అందుకే చాలా తెలివిగా డీల్ చేస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. హౌ హీ కెన్ డీలింగ్ ది సూపర్ న్యాచురల్. కమ్ ఆన్ రీడ్. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. ఒక మనిషి నాకు తెలుసు అంటున్నాడు. అతడు 14 నో వన్ మ్యాన్. నాకే తెలియదు, నేనా నువ్వా ఇంకొకరా నాకే తెలియదు, కానీ నాకు ఒక మనిషి తెలుసు. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరములో కొనిపోబడెనో నేను ఎరుగుదును. నాకే తెలియదు శరీరంతో పోయాడా, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుని పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. నా విషయం అయితే నా బలహీనత యందే గాక వేరు విధముగా అతిశయింపను. దేవుడు తీసుకెళ్ళినంత. అందుకే పౌలు అంటాడు, నేను జీవించుట చనిపోతే నాకు కరెక్టే, చనిపోయి దేవునితో ఉండాలని నాకు ఆశగా ఉంది, కానీ మీ యొక్క బలహీనతని బట్టి నేను జీవించుట ఆవశ్యకమైంది. ఇది రెండింటి మధ్యలో నేను కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్.
నేను వెళ్ళాలా ఉండాలా? వెళ్ళిపోయి క్రీస్తుతో ఉండాలా, లేదంటే భూమి మీదనే ఉండి మీకు ఇంకా బోధించాలా? ఏం చేయాలని అంటే చూడండి, మరణము అనేది దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి అనేది ఎవరి చేతిలో ఉంది? పౌలు చేతిలో ఉంది. పౌలుకి ఆ ఆధిపత్యం ఉంది మరణం పైన. అంటే దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళకూడదు. నాకు కావాలంటే ఇప్పుడే వెళ్ళొచ్చు, నేను వెళ్ళాలని ఆశ ఉంది నాకు. నేను క్రీస్తు చావైతే నాకు లాభం, బ్రతుకుట క్రీస్తే, కానీ చావైతే ఏంటి నాకు లాభము. నేను వెళ్ళాలని ఉంది, ఆశగా ఉంది. కానీ మీరేం ఇంకా బలీనంగా ఉన్నారు, పాలు తాగుతున్నారు. మీకు ఇంకా రెవల్యూషన్స్ బోధించాలి నేను. ఇప్పుడు నేను ఏం చేయాలా? మీకోసం బ్రతికి ఉండాలా, నా లాభం కోసం పరలోక రాజ్యం వెళ్ళాలా? ఈ రెండింటి మధ్యలో నేను ఇరుక్కుపోయాను అయ్యా అంటాడు. ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. నౌ సీ హౌ హిస్ లైఫ్ స్టైల్ ఇస్. మనం వైరస్ వస్తే ఏమైపోతుందో, వైరస్ వచ్చేసిందంట, చచ్చిపోతానేమో, నాకు కూడా వస్తుందేమో వైరస్. బికాస్ యూ డోంట్ హ్యావ్ హోల్డ్ ఆన్ యువర్ లైఫ్. మన జీవితం పైన మనకి ఏం లేదు, హోల్డ్, ఫెయిత్. చీకటిలో ఉన్న కూడా యెహోవా నీకు ఎలాగుంటాడంట? వెలుగు. కట్టగా చీకటి వచ్చినా సరే యెహోవా మహిమ ఏం చేస్తుంది? పైన కనిపిస్తుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో అంత గ్లోరీ ఉంది, దాన్ని లిటరల్గా చూపించింది పౌలు. Paul was seeing all these things, supernatural things on this earth. Hallelujah. ఇన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి కాబట్టి ముళ్ళు పెట్టాడు. బాబు, నువ్వు గనుక ఇంకోసారి పరలోక రాజ్యం వచ్చావనుకో, చూడు బాగుండదని ముళ్ళు పెట్టేశాడు. చనిపోయిన తర్వాత రా, ఇప్పుడు వద్దు, ఉండు, నువ్వు బతికుండాలా, ఇంకా చాలా మందిని బోధించాలి, ఇంకా అనేక దేశాలు తిరగాల. హల్లెలూయా. ముమ్మారి ప్రార్థించి, ప్రభా తీసేయి ప్రభా, ఏంటి బాధ? లేదు, నా కృపనిస్తా నీకు. ఏమిస్తాను? ఐ విల్ గివ్ యూ మై గ్రేస్, డోంట్ వరీ. హల్లెలూయా. ఇంతకీ ఆయనకి వచ్చినటువంటి ముళ్ళు ఏంటో తెలుసా? ముళ్ళు ఏంటో తెలుసా? ముళ్ళు ఏంటంటే అపోజిషన్, పర్సిక్యూషన్. అదే ముళ్ళు పౌలుకి. పౌలు ఎవరు? తర్కవాది. పౌలుకు ఉన్నటువంటి బిరుదేంటి? తర్కవాది. అంటే ఏం చేస్తాడు? ఆర్గ్యుమెంట్ చేస్తాడు, వాదించేవాడు అనమాట. నీ ధర్మశాస్త్రం తీసుకురా, నా ధర్మశాస్త్రం తీసుకొస్తాను. నీ దేవుని ముందు పెట్టు, నా దేవుని చూపిస్తాను. తీసుకురా, ఎవరు? నా మొత్తం అందరిని తీసుకురా అంటాడు. అంటే అలాగా వాదించేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఈ ప్రత్యక్షలు, బహుప్రత్యక్షాలు వచ్చాయో అది ఎక్కువైపోయిందంట పౌలుకి. ఎక్కడికెళ్ళినా కూడా పర్సిక్యూషన్ ఎక్కువైపోయింది. ఎక్కడికెళ్ళినా కూడా వాదించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే అప్పుడు దేవుని దగ్గర, ప్రభా నేను తట్టుకోలేకపోయాను, దీనికి నాకు సమాధానం చెప్పు ప్రభా అని. అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవాడంట. దీని గురించి నాకు బోధించు ప్రభా, ఈ ప్రత్యక్ష గురించి నాకు బోధించు. అది ముళ్ళు అంటుండే ఆయన. ఈ పర్సిక్యూషన్ తట్టుకోలేకపోతున్నాను, ఎన్ని రోజులు ఇంకా ఇలాగా. కానీ లిటరల్గా ఆయన శరీరంలో ఏదో వ్యాధి ఉందని కాదు, ఏదో బలితం ఉందని కాదు, ఏదో రోగం ఉందని కాదు. హల్లెలూయా. ఏ రోగం లేదు. ఏముండేది ఆయనకి? అపోజిషన్, ఆర్గ్యుమెంట్. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ బహు ప్రత్యక్షతలు ఉన్నందుకు దేవుడు ముళ్ళు పెడితే, మనం ఇక్కడ అసలు ఏది లేదు. వారానికి ఒకసారి బోధిస్తావు, వారానికి ఒక్కసారి చర్చ్, వారానికి ఒకసారి బోధిస్తావు, సరిగ్గా తిని ఉపవాసం, అది మొత్తానికి ఏదో షుగర్ వచ్చేసింది. చూసావా, దేవుడు నాకు ముళ్ళు పెట్టేశాడు. చూసావా, దేవుడు నాకు బీపీ అనే ముళ్ళు పెట్టేశాడు, షుగర్ అనే ముళ్ళు పెట్టేశాడు, ఇదనే ముళ్ళు పెట్టాడు, అది ముళ్ళు పెట్టాడు, ఇది ముళ్ళు పెట్టాడు. అరే, వేర్ యు ఆర్ గోయింగ్ మ్యాన్? వాట్ యు ఆర్ స్టడీయింగ్ బైబుల్? వేర్ ఇస్ యువర్ గాడ్? వేర్ యువర్ ఫెయిత్? ముళ్ళు అది అందుకు పెడతాడా దేవుడు ముళ్ళు? ఇంకా చాలామంది ఒక అపోహలు ఏముంటుంటే, దేవుడు నీకు వ్యాధి కలిగజేసో, ఇబ్బంది కలిగజేసో, రోగం కలిగజేసో ఆయన దగ్గర పిలుచుకుంటాడని. దేవుడు ఎప్పుడు కూడా రోగం పెట్టో, వ్యాధి పెట్టో, ఇబ్బంది పెట్టో, ఏదో పెట్టో నేను పిలుచుకోడు. అది వచ్చింది కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. ఫస్ట్ మాట, దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏదో రోగం వ్యాధి ఏదో వచ్చింది, ఎవరో చెప్పారు, అక్కడికి వెళ్తే బాగా అయిపోతుంది అంటే వెళ్ళమ్మా, ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపో, అక్కడికి వెళ్తే మంచిగా అయిపోతావు అని ఆమె చెప్పిన ఎవరు చెప్పిన మాటను పట్టుకొని వచ్చావు. అది దేవుడు పెట్టింది కాదు. దేవుడు నేను ఒకవేళ పిలుచుకోవాలంటే ఎలా పిలిస్తే తెలుసా? నీ జీవితంలో నువ్వు ఊహించలేని అద్భుతాన్ని నీకు చూపించి నిన్ను పిలుచుకుంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాను దేవుడు. God will show a miracle. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? ఈస్ చూజన్ జనరేషన్, ఈస్ ద నేషన్ ఆఫ్ చూజన్ బై గాడ్. వీళ్ళు జీవిత కాలము నాతో నడవాల,
నేను వీరికి దేవుడు అని ఉంటారు, వీరు నాకు ప్రజలై ఉంటారు. ప్రపంచానికి దేవుని గురించి, దేవుని సామర్థ్యం గురించి తెలియాలంటే వీరిని నేను నిలబెట్టుకొని వీరి ద్వారా నా సామర్థ్యాన్ని చూపిస్తా అని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు వీరు నన్ను విడిచిపోకుండా ఉండాలి అంటే వీరి జీవితంలో వీరు చూడలేనటువంటి అద్భుతాన్ని నేను వీరికి చూపించాలని చెప్పి 40 సంవత్సరాలు పరలోక రాజ్యం నుంచి మన్నాను కురిపించి పొద్దున సాయంత్రం మన్నాను కురిపించి ఆ మన్న ద్వారా 40 సంవత్సరాలు బ్రతికేలాగా చేశాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. అంటే ఏం చూపించాడు దేవుడు? హి షోడ్ అ మిరకిల్. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఏ కష్టపడకుండా, ఏమి పంట వేయకుండా, విత్తనం వేయకుండా, ఎడారిలో అరణ్యములో ఆ చక్కటి ఆహారం తిని బ్రతికి దేవుని వైపు చూసి, ప్రభువా నువ్వు అరణ్యంలో కూడా పోషించగలవా, జీవిత కాలం నేను వెంబడిస్తానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుణ్ణి విడిచిపెట్టకుండా వెంబడిస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా, గట్టిగా చెప్పకూడదాం దేవుడికి. దట్స్ సింగ్ నౌ. అంటే దేవుడి కోసం రోషం కలిగి జీవిస్తున్నారు. ఎందుకు? అద్భుతాన్ని చూపించాడు దేవుడు. 40 ఇయర్స్ బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు రెండుగా. పగలు మేఘస్తంభంలాగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలాగా. 24 hours ఇస్ విజిబుల్ గ్లోరీ అనేది కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇంత అద్భుతము చూపించి వారిని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. యు ఆర్ మై చూజన్ జనరేషన్, కమ్. రోగం పెట్టాడా? వ్యాధి పెట్టాడా? బాధిత పెట్టాడా? ఒక వచనం చూపిస్తాను. 105వ కీర్తన తీయండి. 105వ కీర్తన. Psalms 105 37. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన ఎక్కడి రప్పించెను. నుండి? ఐగుప్తులో నుండి, కఠిన బానిసత్వంలో నుండి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎలాగొచ్చారంట? వెండి బంగారములతో ఆయన రప్పించెను. బంగారములతోను ఆయన రప్పించెను. వారి Now గోత్రములలో see, అక్కడ ఏమంటున్నాడు? వారి గోత్రములలో నిస్సత్వ చేత త్రొట్టిల్లి వారు ఒక్కడైనను లేకపోయాను. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. అంటే దేవుడు వ్యాధి పెట్టి తీసుకొస్తున్నాడా? స్వస్థపరిచి తీసుకొస్తున్నాడా? అద్భుతం చూపించి తీసుకొస్తున్నాడా? అద్భుతం, మిరకిల్. హల్లెలూయా. దేవుడు నాకు వ్యాధి పెట్టాడండి, దేవుడు నాకు ఇది పెట్టాడండి, దేవుడు నాకు అది పెట్టాడండి. ఎందుకు? ఆయన మాట వినడానికి, ఆయన యుద్ధకు రావడానికి, ఆయనను అంగీకరించడానికి వ్యాధి పెట్టి పిలుచుకున్నాడు. మరి నువ్వే ఉన్నావు ఇక్కడ భూమి మీద ఆయన వ్యాధి పెట్టి పిలుచుకోవడానికి. వ్యాధి పెట్టి పిలిచాడా? స్వస్థపరిచి పిలిచాడా? స్వస్థత. 400 సంవత్సరాలు తిండికి లేదు, వాళ్ళకి ఆహారం లేదు, కఠిన బానిసత్వము. అలాంటి వారిని ఒకే ఒక రాత్రిలో వెండి బంగారంతో ముంచేశాడంట. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. They are become very rich in one night. అద్భుతమా? మిరకిల్. ఇంకేం చేశాడు? అప్పటి వరకు వ్యాధిగ్రస్తులు ఉన్నారా? ఉన్నారు. There are many fables. వ్యాధిగ్రస్తులు ఉన్నారు, బలితతో ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, నడవలేని వారు ఉన్నారు. ఒకే ఒక రాత్రి మొత్తం అందరిని కూడా వారి గోత్రంలో లెక్కబెట్టి చూస్తే 12 మంది గోత్రంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు అందరు కూడా వరుస పెట్టి స్వస్థపరిచేసి ఇప్పుడు నడవండి 40 సంవత్సరాలు అన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. నౌ యూ కెన్ వాక్ 40 years. ఐమ్ గోనా షో మై మిరకిల్స్. హల్లెలూయా. దిస్ ఈస్ గాడ్. దిస్ ఈస్ గాడ్. దేవుడు ఇలాగ పిలుస్తాడు, ఇలాగ నడిపిస్తాడు. నిన్ను పిలవాలి అనుకుంటే నీ జీవితంలో ఏం చూపిస్తాడు? అద్భుతం. అద్భుతం నీ జీవితంలోకి ఏం చేస్తుంది? ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్స్ రిపెంటెన్స్ అంటాడు పౌలు. గుడ్నెస్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ రిపెంటెన్స్. ధర్మశాస్త్రం బోధించడం వలన పశ్చాత్తాపం వస్తుంది అని చాలామంది అంటారు, కానీ వాక్యంలో రాయబడింది దేవుని యొక్క మంచితనం అంట, ఆయన కృప పశ్చాత్తాపం తీసుకొస్తుందంట. The goodness of God will lead you into true repentance.
పేతురు దగ్గరికి వస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. పేతురు రాత్రి అంతా చేపలు పట్టాడు, ఒక్కటి కూడా దొరకల. పగలొచ్చి వలలు కడుక్కుంటున్నాడు, వల క్లీన్ చేసుకుంటున్నాడు. అయ్యగారు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి, పేతురు నీ ధోని నాకు కావాలంటాడు. ఒక 10 నిమిషాలు నీ ధోని నాకు ఇవ్వంటాడు. ఓకే ప్రభా తీసేసుకోండి. ఆ ధోనిలో కూర్చుని బోధిస్తాడు వాక్యం. బోధించిన తర్వాత పేతురు కూడా వింటూ ఉంటాడు. పేతురు వింటా మంచి వాక్యం బోధించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు మళ్ళీ తర్వాత పేతురు చెప్తాడు, ఇదిగో పేతురు కొంచెం లోతుకెళ్ళి రైట్ సైడ్లో వెలయ్యవా అంటాడు. ఊరుకో ప్రభా, రాత్రి అంతా పట్టాను దొరకలేదు, పట్టపక్కలు ఇప్పుడు దొరుకుతాయి చేపలు, దొరుకుతాయి అప్పుడు చేపలు పట్టే సమయం ఏంటి? రాత్రి పట్టాల చేపలు. కానీ ఈయన ఎప్పుడు వచ్చాడు? పగలొచ్చి చేపలు పట్టమని చెప్తున్నాడు. మళ్ళీ ఈయన ఎవరు? చేపలు పట్టని తెలిసిన వాడా? వడ్రంగి. ఈయన వృత్తి ఏంటి? వడ్రంగి. పేతురు ఎవరు? పుట్టినప్పటి నుంచి చేపలు పట్టేవాడు. ఏ సమయంలో చేపలు పడతాయి, ఏ సమయంలో చేపలు పడవు అనేది బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరు? పౌలు. బాగా తెలిసినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమీ తెలియని వ్యక్తి మాట చెప్తున్నాడు. చేపలు పడతాయి. ఎలా ఉంటుంది పేతురికి? పేతురు ఏమనుకొని ఉంటాడు హృదయంలో? చిన్నప్పటి నుంచి పడుతున్న చేపలు, నేను పుట్టిందే ఈ చేపల్లో, మా నాన్న వాళ్ళ నాన్న అంతా కూడా దిగువ సముద్రంలోనే పుట్టారు, మా జీవితం అంతా ఇదే, మా వృత్తే ఇది. చేపలు ఏ టైంలో పడితే నాకు తెలియదా? మధ్యాహ్నం వచ్చి వడ్రంగివైన నువ్వు నాకు చెప్తావా చేపలు పట్టమని అనుకోండి. అయినా సరే విసుక్కుంటున్నావు, కాసురుకుంటున్నావు, ఎలాగ మొత్తానికి పదా, నువ్వు చెప్పావు కదా గొప్పవాడివి, మరి ఏదో మంచి నిలుటంగి వేసుకున్నావు, బైబిల్ పట్టుకున్నావు, వాక్యం చెప్తున్నావు, మంచి 4 మాటలు చెప్పావు, సరే ఈ మాట కూడా వింటాను అని వెళ్ళి రైట్ సైడ్లో వేసాను, కొంచెం లోతుగా వేసినందుకు విస్తారమైన చేపలు పట్టాయంట. హల్లెలూయా. అంతకు ముందు ఎప్పుడు కూడా చూడనటువంటి విస్తారమైన రాశి అంత చేపలు పడితే పేతురికి ఆశ్చర్యం వేసింది. ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు, అరే బాబు, పేతురు, యోహాను, జాన్ అందరు రండి, నాకు చేపలు పడ్డాయి, ఇక్కడ నేను వల లాగలేకపోతే నా పడవ నిండిపోయింది. ఉన్న వాళ్ళందరి పడవలో నింపేశాడు. మొత్తం అందరిని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి చేపలు రాసి చూసి కుప్పేసి ఆ రాశిని చూశాడు. రాశిని చూసి యేసుక్రీస్తు ప్రభువు చూశారు. చూసి, ప్రభువా నేను పాపిని, నా యొద్ద నుంచి వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడు. అంటే నేను పాపిని అనే పశ్చాత్తాపము పేతురు లోపలికి ఎలాగ వచ్చింది? బై సీయింగ్ మిరకిల్ అండ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. నువ్వు పాపి అని చెప్పాడా పేతురికి? పాపివి కాబట్టి పాపి ప్రార్థన చేయన్నాడా? నువ్వు పుట్టినప్పటి నుంచి పాపివే, నువ్వు ఆ తప్పు చేసావు, ఈ పొరపాటు చేసావు కాబట్టి ముందు పాపి ప్రార్థన చేయవా అన్నాడా? ఏం చెప్పలేదు. సింపుల్, పేతురు నీకు ఒక అద్భుతం చూపించబోతున్నా నేను, ఈ రైట్ సైడ్లో పడవ నీ వలై వేసాడు. అతని జీవితంలో అప్పటి వరకు చూడనటువంటి విస్తారమైన చేపల రాశిని చూశాడు. ఆ చేపల రాశిని చూసేసరికి ఆయనకు అర్థమైపోయింది, నాతో మాట్లాడిన వ్యక్తి మామూలోడు కాదు, ఇతను ఖచ్చితంగా దేవుని కుమారుడే అని చెప్పి అతని ముందు మోకరించి అప్పుడు పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. ప్రభువా నేను పాపిని. ఎలాగ వచ్చింది పశ్చాత్తాపము? ధర్మశాస్త్రం బోధించడం వలన? 10 ఆజ్ఞలు పాటించు 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 చెప్పడం వల్ల వచ్చిందా? బై సోయింగ్ సింపుల్ మిరకిల్. పేతురు విడిచిపెట్టాడా దేవుడు? అప్పటి నుంచి పేతురు విడిచిపెట్టలా. పిరికివాడు పేతురు అయినప్పటికీ కూడా కష్టపడుతూ ఏది పడుతూ అది చేస్తూ ఇదే ఎలా మొత్తానికి దేవుని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. దట్ ఈస్ వాట్ ద మెర్సీ ఆఫ్ గాడ్ విల్ లీడ్ యూ ఇంటూ ట్రూ రిపెంటెన్స్. It is not the law that brings into the repentance, but it is the grace that brings you into repentance. ప్రేమ, కృప. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ బట్ ఐఎమ్ ప్రీచింగ్ సంథింగ్ సూపర్ న్యాచురల్ టుడే. హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు వీళ్ళని పిలిచినప్పుడు కూడా వ్యాధి పెట్టి పిలవలేదు, పేతుని పిలిచినప్పుడు కూడా వ్యాధి పెట్టి నువ్వు పాపి అని చెప్పించి, ఇదేంటి పిల్లలు నోరు తెరిచిదారు, నువ్వు పాపి ముందు పాపాలు ఒప్పుకుంటారు, ఇదేంటి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం. బైబిల్లో ఈ మాత్రం లేదు, ఇది మాత్రం లేదు. పాత నిబంధనలో ఉందేమో, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఒకసారి రక్తం కార్చిన తర్వాత పాపి ప్రార్థన అనేది లేదు. ప్రార్థన చేయాలని నేను పాపినని ఎప్పుడో తెలుసా? నువ్వు యేసుక్రీస్తు ప్రభువారికి మొదటిసారి వచ్చినప్పుడు, మొదటిసారి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చిన రక్షణ సువార్తని విని, రక్షణ అనే సువార్తను విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని తెలుసుకున్నావు చూడు, ఆ రోజు పాప ప్రార్థన చేయాలి. ప్రభువా నేను పాపిని, నేను పాపాలు చేశాను, తప్పు చేశాను, పొరపాటు చేశాను, నన్ను క్షమించి నీ రక్తంలో కడుగు అని ప్రార్థన చేసిన మొదటి నిమిషంలో దేవుడు రక్తంలో నీ పాపాలన్నీ కడిగేస్తాడు. నువ్వు పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ప్రతి పాపాన్ని కడిగి వేస్తాడు. హల్లెలూయా. దట్స్ ఇట్.
పాతవి, ప్రస్తుతం, ఫ్యూచర్, గాడ్ నోస్. నీకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. దేవుడు క్షమిస్తే ఎప్పటి వరకు క్షమిస్తాడు? బాప్టిజం తీసుకున్న రోజు వరకు. ఎందుకు ఆ రోజు ప్రార్థన, ప్రభా ఇంకా నేను ఎప్పుడు పొరపాటు చేయను కదా. యు ఆర్ బోస్టింగ్ యువర్ సెల్ఫ్ మై బ్రదర్ సిస్టర్. ఈ మాట నువ్వు అన్నావనుకో, దేవుడి సన్నిధిలో నిలబడి అబద్ధం ఆడుతున్నావు. ఐమ్ టెల్లింగ్ యూ, దిస్ ఇస్ వెరీ సీరియస్ బిజినెస్. మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్. ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రార్థన చేస్తారు? బాప్టిజం తీసుకునే ముందు ఇంకా ఎప్పుడు నేను తప్పు చెయ్యను ప్రభా, పాపం చేయను ప్రభా, నీతిమంతునిగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను. కెన్ యూ జీవిస్తావా? ఉంటావా పరిశుద్ధంగా? ఉంటావా నీతిమంతునిగా? ఎక్కడ ఉండి నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? దట్ ఈస్ వాట్ యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒకటే ప్రార్థన, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు. అదొక్కటే నీ ప్రార్థన. ఆ ప్రార్థన చేసావా, దేవుడికి తెలుసు నువ్వు ఏం చేసావు, ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు. వాటన్నిటిని కట్టగట్టేసి ఆయన రక్తంలో కడిగి పాడేస్తాడు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడతాం దేవుడికి. దాట్స్ యువర్ గాడ్. దట్ ఈస్ యువర్ గాడ్. అప్పుడు చెప్తాడు, నువ్వు సదాకాలం వరకు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు. హల్లెలూయా, యు ఆర్ నౌ రైచస్. ఇట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ద మెర్సీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఐ విల్ లర్న్ సంథింగ్. అర్థమవుతుందా? ఇష్టం వచ్చినప్పుడు ప్రభా పాపిని ప్రభా, దెబ్బ తగిలితే పాపిని ప్రభా, అప్పు కాడికి పోతే పాపిని, ఏదో పాపం చేశాను, ఏదో తప్పు చేశాను, ఏదో పొరపాటు చేశాను ఈరోజు, అందుకే కాలికి దెబ్బ తగిలింది. Lack of knowledge. You don't know your God. You don't know the salvation that God has given you. దేవుడిచ్చిన రక్షణ యొక్క సామర్థ్యం ఏంటో నీకు తెలియదు. ఇటర్నల్ సాల్వేషన్ అంటే నిత్యత్వం, నిత్యమైన రక్షణ. అది ఈ భూమి మీదనే కాదు, పరలోక రాజ్యంలో కూడా నిన్ను తీసుకెళ్లి దేవునితో పాటు సదాకాలము నిన్ను ఆయనతో నిలబెట్టేటువంటి రక్షణ అది. You cannot lose your salvation by simple mistakes. అలాని తప్పులు చేయమనా ఇంకా రోషం కలిగి దేవుని కోసం ముందుకు పరిగెత్తాలి. ఇంత ప్రేమించిన దేవుడి కోసం ఏదైనా చేయడానికి వెనుకాడద్దు. We can do anything, Lord. We can give up everything. దేవుడి కోసం ఏదైనా వదిలేసుకుంటే దేవుడు ఏమిస్తాడో తెలుసా? దేవుడు ఇచ్చేది క్వాలిటీలో, క్వాంటిటీలో నువ్వు పోగొట్టుకున్న దానికంటే 1000 రెట్లు అధికం ఉంటుంది. నువ్వు పోగొట్టుకున్న దానికంటే. దేవుడు అంటాడు, నీ కర్రని తీసుకురా, ఇనుము తీస్తాను, ఇనుము తీసుకురా, ఇత్తడిని ఇస్తాను, ఇత్తడి తీసుకురా, బంగారం ఇస్తాను, బంగారం తీసుకురా, వజ్రాన్ని ఇస్తాను. మేబీ అది ఏషియా గ్రంథంలో ఎక్కడ ఉంటుంది. జస్ట్ ఎవరికైనా రిఫరెన్స్ తెలుసా? ఎనీబడీ నోస్ ద రిఫరెన్స్? ఐజయా. మేబీ ఇట్ ఈస్ ఇన్ ఐజయా. Now let me check it quickly. Yeah. చూసారా, చూడంగా దొరికింది. స్పిరిట్ ఆఫ్ దేవుని నడిపింపు, దేవుడి ఆత్మ. రైట్, అది 60వ అధ్యాయము 17వ వచనం చదవండి. You see that the spirit of God, how the spirit of God is leading. This is the leading of the spirit of God. Come on, read. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును, ఏంటి? ఇత్తడికి ప్రతిగా బంగారము అంటే నువ్వు దేవుడి కోసం ఏదైనా వదులుకుంటే, ఇత్తడి లాంటిది వదులుకుంటే దేవుడు ఏమి ఇస్తాంటున్నాడు? బంగారం. You want to give you gold instead of bronze. చదవండి. నేను ఇత్తడికి ప్రతిగా బంగారం తెచ్చున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండి కర్రను ప్రతిగా ఇత్తడి రాళ్లను ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులను గాను, నీతిని నీకు విచారణకర్తలను గాను నియమించుచున్నాను. హల్లెలూయా. చూసారా, ఇత్తడికి ప్రతిగా బంగారం ఇస్తున్నాడంట, ఇనుముకు ప్రతిగా వెండిని ఇస్తున్నాడు, కర్రకు ప్రతిగా ఇత్తడి. ఏం చేశాడు దేవుడు? నాకు ఇది చేశాడు దేవుడు. మరి నువ్వు ఏదైనా ఇస్తే దేవుడు దానికి ఏమిస్తున్నాడు? ఒకవేళ నువ్వు కర్రనిచ్చావనుకో ఆయన ఏమిస్తాడంట? ఇనుము. ఇత్తడినిచ్చావనుకో వెండినిస్తాడంట. వెండినిస్తే బంగారం ఇస్తాడంట. హల్లెలూయా.
ఇది రివర్స్లో చదవడానికి బాగుంటుంది. అంటే దీన్ని ఒక ఆర్డర్లో పెట్టుకొని రివర్స్లో చదవండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. ఇత్తడికి ప్రతిగా బంగారం తెచ్చున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండి కర్రను. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును. రాళ్ళు ఇస్తే ఇనుము ఇస్తాడంట, కర్ర ఇస్తే వెండి ఇస్తాడంట, ఇత్తడిస్తే బంగారం ఇస్తాడంట. సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. అంటే దేవుని దగ్గరికి రావడానికి నువ్వు ఏదైనా వదిలేసుకోవడానికి ఇష్టపడ్డావు అనుకో, నీవు వదిలేసుకున్న దానికి బదులుగా ఏమి ఇస్తున్నాడు దేవుడు? 1000 రెట్లు అధికం ఇస్తున్నాడు. ఇప్పుడు వదిలేసుకోవచ్చా దేవుడి కోసము? 100% ఖచ్చితంగా. హల్లెలూయా. ఇది తెలియలేదనుకో పోతుందేమో, పోతుంది. ఎడిగిపోతుంది. హల్లెలూయా. ఆల్రైట్, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం మనం? ఎక్కడ ఉన్నాం మనము? వారి గోత్రములలో. అది అయిపోయింది, చదివేశాము. పేతురు గురించి కూడా చదివేశాం. నౌ సి, ఇప్పుడు ఆల్రైట్, సాక్రమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సాక్రమెంట్ కదా ఈరోజు. ఒక 10 minutes చెప్తాను. వారి గోత్రములలో నిస్సత్వ చేత త్రొట్టిల్లు వారు ఒకరైనను లేరు అని సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? ఇది దేవుడు. దేవుడు అబద్ధం చెప్తాడా? నో. పోనీ మరి అంతకుముందు వారి గోత్రములలో నిస్సత్వ చేత ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఉన్నారు. వృద్ధులు ఉన్నారా? బెడ్ మీద పడుకొని బెడ్ రెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు చిన్నపిల్లలు, నడవలేని చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కర్ర పట్టుకొని నడిచే వాళ్ళు కూడా, 4 అడుగులు వేసి అలిసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేయాలో తెలుసా? వీరందరినీ కానాను దేశానికి నడిపించాలంటే ఇట్ టేక్స్, గాడ్ నోస్, ఇట్ టేక్స్ 40 years, 40 సంవత్సరాలు పడుతుంది. మరి ఆ వృద్ధుడు ఎలాగ నడుస్తాడు? ఎలా నడుస్తాడు? అసలే బెడ్ రీడర్, పక్షపాయితులు ఉన్న కొంతమంది ఉన్నారు, కాళ్ళు విరిగిన వాళ్ళు కొంతమంది. ఎందుకు? వాళ్ళు చేసే కఠినమైన పని అలాంటిది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేవాళ్ళు, గ్రేట్ కన్స్ట్రక్షన్స్. అక్కడి నుంచి పడిపోయి, దాని కింద పడి నలిగిపోయి, కాళ్ళు విరిగి ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అనేకులు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎలాగ నడవాలా? అప్పుడు దేవుడు ఒక ప్లాన్ చెప్తాడు మోషేకి. ఇదిగో మోషే, నువ్వేం చేస్తావంటే, వీళ్ళని నేను ఐగుప్తుల నుంచి కానానికి నడిపించడానికి ముందు రోజు ఆ నైట్లో ఒక గొర్రెపిల్లని వధించమంటాడు. ఒక గొర్రెపిల్లని వధించు. ఆ గొర్రెపిల్లని వధించి రక్తమేమో మీ డోర్ పోస్ట్కి రాయండి, దాన్ని మీరు భుజించండి అని చెప్తాడు. దాన్ని భుజించండి. ఎప్పుడైతే మోషే మరి ఆ పని చేశాడు, ఇది ఎక్సడస్ నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఐఎమ్ నాట్ గివింగ్ ది ఎక్స్ప్లెనేషన్, మళ్ళీ అక్కడికి వెళ్ళి అదంతా చెప్పలేను. నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి వచనం చూసి ఇవన్నీ ఆ అధ్యాయం మొత్తం కూడా ఉంటుంది. అది నిర్గమకాండం 12వ అధ్యాయంలో. సో చెప్తాడు మోషేకి చెప్పిన తర్వాత మోషే కూడా వెళ్ళేసి మరి ఆ గొర్రెపిల్లని, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గొర్రెపిల్లని ఇచ్చేసి ఆ గొర్రెపిల్లని వధించి మీరు ఈ రాత్రి దీన్ని తినాలి అని చెప్తాడు. వారు తిన్న తర్వాత వారి శరీరంలో మార్పు కలుగుతుంది, అద్భుతమైన మార్పు వస్తుంది. అప్పటి వరకు బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరు బలములు పొందుకుంటారట. హల్లెలూయా. ఆయనకు చెప్తాడు, మోషేకి చెప్తాడు, దాన్ని ఎలాగ తినాలంటే పరిగెత్తువాడు ఎలాగ తింటాడో అలాగ తినాలంట. అంటే ఆతురపడి నడుము కట్టుకొని నీ కాళ్ళకి జోళ్ళు వేసుకొని పరిగెత్తడానికి సిద్ధపడేవాడు ఉంటాడు చూసావా? అలా అంటే అంత ఆతృతపడి దాన్ని భుజించు అంటారు. ఎందుకు? వీఆర్ రెడీ టు మూవ్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ టు అనదర్ సిచ్యువేషన్. అంటే దాన్ని ఆహారం తీసుకున్నప్పుడు ఎలాగ తీసుకోమన్నాడు? నేను ఇదిగో ఇది నా శరీరం, ఈ శరీరం నా శరీరంలోకి వెళ్ళగానే నేను మార్పు చూడబోచున్నాను, నేను మారబోచున్నాను, నాకు విడుదల రాబోచుంది, నాకు బలము రాబోచుంది, నేను ఈ బంధకంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిపోబోచున్నాను అనే ఆతృత కలిగి తినండి అంటాడు. సిద్ధపడి తినండి. వాళ్ళు అలాగే చేస్తారు.
చేసిన తర్వాత సంథింగ్ హ్యాపెండ్ ఆన్ దట్ నైట్. ఆ రాత్రి అంతా కూడా ఏదో అద్భుతం జరిగేసింది. తెల్లవారుసరికి బెడ్ మీద ఉన్న ఆ ముసలైన లేచిపోయాడట. పద, రెడీ అయిపోయాడు, వెళ్ళిపోదాం. 40 సంవత్సరాలు, ఐఎమ్ రెడీ టు వాక్, ఐఎమ్ రెడీ టు వాక్. అప్పటి వరకు పక్షవాతంలో కాళ్ళు చేతులు ఆడ ఇలాగున్నాడు, లేచిపోయాడు. అప్పటి వరకు బలహీనంగా ఉన్నాడు, లేచిపోయాడు. ఎందుకు? ఆ శరీరంలో ఆ సామర్థ్యం ఉంది. హల్లెలూయా. 40 సంవత్సరాలు నడిచే సామర్థ్యము ఒక్కరోజు వారు తిన్న గొర్రెపిల్ల శరీరం రక్తంలో ఉంది. హల్లెలూయా. ఏలియా పడుకొని ఉంటాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. యెజబెల్ నన్ను తరిమేస్తుంది, అయిపోయింది నా బ్రతుకు, చంపేస్తాడు. అహాబ్ రాజేమో గుర్రం వేసుకొని తిరుగుతున్నాడు. అంతా సైన్యులందరూ పంపించాడు, ఎక్కడ దొరికితే అక్కడ నన్ను వేసేస్తారు, చచ్చిపోతానికి ఒక్కడే ప్రవక్తను మిగిలాను నేను, ఇంకెవరు లేరని చనిపోవడానికి సిద్ధంగా గుహలో పడుకొని ఉంటాడు. అప్పుడు ఒక దూత వచ్చి అతన్ని బలపరిచి అతనికి ఆహారం ఇస్తుంది. ఆహారం ఇచ్చి, ఇది భుజించు, నీకోసం ఒక గొప్ప ప్రయాణం ఉంది. ఎన్ని రోజులు? 40 రోజులు. ఎలాగ నడిచాడు 40 రోజులు? పగలు రాత్రి ఆహారం తిన్నాడా? మధ్యలో ఏమన్నా? నో ఫుడ్. పరలోక రాజ్యం నుంచి వచ్చినటువంటి ఆ దూత ఎప్పుడైతే ఆహారం ఇచ్చిందో 40 పగళ్ళు 40 రాత్రులు కంటిన్యూస్గా నడిచేటువంటి సామర్థ్యము ఏలియాలోకి వచ్చేసింది. హల్లెలూయా. ఇట్స్ బిగన్ టు వాక్ 40 days and 40 nights. ఇక్కడ గొర్రెపిల్లని వధించి తినడం వలన వాళ్ళకి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచే సామర్థ్యం వచ్చేసింది. అదే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించేసి, ఇదిగో నా శరీరము, నా రక్తము, నేను దీన్ని నీకోసం ఇస్తున్నాను, ఇది తిని తాగువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడతాం దేవుడికి. ఒక శరీరము, రక్తము, గొర్రెపిల్ల శరీరానికి, రక్తానికి 40 సంవత్సరాలు అరణ్యమును నడిపించే కెపాసిటీ ఉంటే పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చిన నిజమైన ఆహారానికి ఎంత సామర్థ్యం ఉంటుంది? హౌ మచ్ పవర్. హౌ మచ్ పవర్. ట్రెడిషన్గా తీసుకుంటున్నాం. మొదటి ఆదివారం తీసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 22, 23. Chapter 22 and 23. Even you can read from ఇక్కడ కాదు, 6లోకి వెళ్దాం. సారీ, 6. అది మహిమ గురించి రాస్తాను నేను. 6వ అధ్యాయము 22, 23. చాప్టర్ నెంబర్ 6. చదవండి. 47 నుంచి 6:47. యోహాను సువార్త 6:47. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. అంటే జీవాహారము నేనే అని విశ్వసించేవాడు ఎవరు? నిత్య జీవం గలవాడు. నువ్వు విశ్వసిస్తున్నావా ఈరోజు? అది ట్రెడిషన్. దట్ ఈస్ సింపుల్ వైన్ అండ్ బ్రెడ్. పోనీ దాని దగ్గరకు వచ్చినప్పుడు నీ కాన్షియస్ మారుతుందా? ఎలాగ తినమన్నాడు మోషేకి? ఆతృత పడుతూ తినాలంట, సిద్ధపడుతూ. దిస్ ఈస్ ది టైమ్ దట్ ఐఎమ్ ఎంటరింగ్ దిస్ బౌండేజ్ టు ఇటర్నల్ ఫ్రీడమ్. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నేను ప్రవేశిస్తున్నాను, ఆతృతతో తినాలంట దాన్ని. మనం ఎలా తింటున్నాం? దాన్ని ఎలా తీసుకుంటాము? చూసారా? ట్రెడిషన్లోకి మారిందా? మతంలోకి మారామా మనము? సింపుల్, మతంలోకి వెళ్ళిపోయాం. కానీ దేవుడు ఏమంటుండు ఇక్కడ? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. అంటే జీవాహారము నేనే అని ఎవరైతే విశ్వసిస్తారో వాడు నిత్య జీవము కలవాడు. చదవండి. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. చూసారా? వాళ్ళు అసలు యాక్చువల్గా చనిపోవాలని దేవుడు మన్నాను ఇవ్వలే, బ్రతకాలని ఇచ్చారు. కానీ వారి యొక్క అవిధేయత వలన ఏమైపోయారు? 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పటికీ కూడా అవిశ్వాసంతో ఏమైపోయారు? పడిపోయారు. అయినా సరే
వారు క్షమించి తీసుకెళ్ళాను. ఇప్పుడు నేను అంతకంటే శ్రేష్టమైనది ఇస్తున్నాను నీకు. ఐఎమ్ గివింగ్ మోర్ పవర్ఫుల్ దెన్ దట్ ఫుడ్. మన్నా, ఆ మన్నా కంటే నీకు ఇంకా శక్తివంతమైనది ఇస్తున్నాను. వారు తిన్నారు కరెక్టే, కానీ ఏమైపోయారు? వారు చనిపోయారు. అయితే ఇప్పుడు నేను ఇచ్చే ఆహారము, చదవండి, దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. హల్లెలూయా. దీన్ని తినివాడు ఎలాగుంటాడంట? చావకుండునట్లు. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరణం అనేది మృంగివేయబడింది. పోనీ మనం మరణించకుండా జీవించవచ్చు అంటే జీవించవచ్చు. మరి ఎలాగ బ్రదర్? అది నీ ఇష్టం, అది నీ ఇష్టం బ్రదర్, సిస్టర్, దట్ ఈస్ అప్ టు యూ. ఇఫ్ యూ వాంట్ లివ్, లివ్. ఇఫ్ యూ వాంట్ డై, డై హ్యాపీలీ without any hesitation. You can die simply, happily. If you want to live, live. It is your faith. నమ్మువాడే, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. దేని అందు విశ్వాసం ఉంచాలి? జీవాహారము నేనే. I am the bread of life. If you believe it, you will live. ఇదంతా ఎందుకు బ్రదర్? 40 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఆ వాక్యం బాగుంది, అది బోధించండి. ఎందుకు? న్యాచురల్కి సరిపోయేలాగా ఉంది కదా. ప్రీచ్ న్యాచురల్ థింగ్స్. వై సూపర్ న్యాచురల్? యూ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ సూపర్ న్యాచురల్. వీ డోంట్ లైక్ ఇట్. ఈజ్ ఇట్ అంటే ఇప్పుడు సంఘం అలాగే ఉందా లేదా? యా, సంఘం అలాగే ఉంది. క్రైస్తవుడు అలాగే ఉన్నాడు. అలవాటు పడిపోయాం మనం. వీఆర్ జస్ట్ హ్యాబిచువేటెడ్. వీఆర్ సీయింగ్ ద వరల్డ్ సిస్టమ్. ప్రపంచ నియమాన్ని, ధర్మాన్ని చూసి దాని ప్రకారం నడుస్తుంది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నిన్ను చూసి ప్రపంచం నడవాలి. లోకం నీకు వెలుగు కాదు, నువ్వు లోకానికి వెలుగు. హల్లెలూయా. I learned something. All right. పరలోకము నుండి దిగి వచ్చిన 58 చదవండి. కావున అదే 58 అమ్మా, 58. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినినను చనిపోయినట్టు కాదు. పితరులు మన్నాను తిన్న కూడా చనిపోయినట్టు ఇది కాదు. కాదు. ఈ ఆహారము తినవాడు మన్నాను తిని ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిచారు? 40 years. వాళ్ళ కాలు వాసిందా? రాస్తాడు దేవుడు. వాళ్ళ కాలు వాయలేదంట, వాళ్ళ దుస్తులు మాయలేదంట, వారిలో నిస్సత్వ లేదు. వాళ్ళందరూ కూడా బలవంతులు, వీరులు, యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. రాజులు భయపడిపోయారు. గొప్ప గొప్ప దేశాలు ఇశ్రాయేల్ ప్రజలను చూసి గజ 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 వణికిపోయి, బాబోయ్ వీళ్ళు వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చింది సామర్థ్యము? సింపుల్. పాస్ ఓవర్, పస్కా బలి. ప్రతి నెల తింటున్నాం మనం. ఈ మధ్య ప్రతిరోజు ఇస్తున్నా నేను. ఐమ్ గివింగ్ ఎవ్రీ డే. దేవుడు మీ కాళ్ళని లేడి కాళ్ళ వల్ల చేయను గాక. ఎందుకో తెలుసా? అంటే ఎందుకు ఎంత వాక్యం ఎంత డిమినిష్ అయిపోయింది? ఎందుకు వాక్యాన్ని మనం ఈ లెవెల్కి తెచ్చుకున్నాము? వాక్యము లెవెల్లోకి మనం వెళ్ళేది కంటే బదులు వాక్యాన్ని సింపుల్గా మన లెవెల్కి, న్యాచురల్ లెవెల్కి తెచ్చేసుకున్నాం. ఇంతే. ఎందుకు? లోకాన్ని చూసాము, బలం ఉంది, 70 సంవత్సరాలు బతికాడు. ఇంకా బలం ఉంది, 80 సంవత్సరాలు బతికాడు. ఇంకా 80 సంవత్సరాల తర్వాత బతికినా బతకపోయినా ఒకటే, ఉన్నా లేకున్నా ఒకటే. నేను ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. నువ్వెంత కోటేశ్వరైనా, నువ్వెంత గొప్పవాడైనా, ఎవరైనా కూడా 80 సంవత్సరాలు దాటిందనుకో, ఒక బెడ్ వేస్తారు, ఒక ప్లేట్ పెడతారు, గంట కొట్టినట్టు అన్నం పెడతారు, ఇంత వాటర్ ఇస్తారు, తిను ఉండు. ఎందుకు? యు ఆర్ యూస్లెస్, నో యూస్. దట్ ఈస్ ది లోకం యొక్క సిస్టమ్. అది అలాగైపోయింది. అంటే 80 సంవత్సరాలు దాటిందంటే నువ్వు నాకు పనికి రావు, నీ వల్ల నాకేమీ ఉపయోగము లేదు.
అంటే వాట్ యువర్ సీయింగ్, యువర్ సీయింగ్ లోకాన్ని చూసి నడుస్తున్నామా, వాక్యాన్ని ఆధారం చేసుకొని నడుస్తున్నామా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్, హిస్ రైచియస్నెస్. అది ఏం బోధిస్తుంది? పరలోక రాజ్యం ఏం బోధిస్తుంది అసలు మనకి? హల్లెలూయా. ఈ ఆహారం తినేవాడు ఎన్నటికీ చనిపోడు. చదవమ్మా 58. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఇదే ఆహారము, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు పితరులు మన్నాను తినను, చనిపోయినట్టు కాదు. ఈ ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. How we are taking this sacrament? ఎలా తీసుకుంటున్నావు? సిద్ధపడి తీసుకుంటున్నావా? పాపిని ప్రభా క్షమించు ప్రభా క్షమించు ప్రభా అని. ఆ సిద్ధపాటు గురించి మాట్లాడట్లేదు నేను. సిద్ధపాటు అది కాదు. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. కానీ ఒకసారి ఆ వచనం చూపిస్తాను. ఎందుకు మీతో గోలా, అది చూపిస్తాను. మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు. ఆయన ఎలా తీసుకున్నాడో మనం కూడా అలాగే తీసుకుందాం. 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. నిర్గమకాండము. నిర్గమకాండం 12:11. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా, మీరు దాన్ని తినవలసిన విధమనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఎలా తినాలి? సిద్ధపడకుండానా? త్వరపడాలి. దేనికి త్వరపడాలి? అమ్మయ్య సాక్రమెంట్ తీసుకుంటున్నాను, ఈ అప్పుల నుంచి బయటకు వచ్చేస్తాను, ఈ వ్యాధి నుంచి బయటకు వచ్చేస్తాను, ఈ బంధకం నుంచి బయటకు వచ్చేస్తాను, ఈ రోగం నుంచి బయటకు వచ్చేస్తాను, ఈ అప్పు కానించి బయటకు వచ్చేస్తాను, ఈ బలిత నుంచి బయటకు వచ్చేస్తాను. త్వరపడి. ఫస్ట్ సండే కదా, పదా సాక్రమెంట్ సండే ఈరోజు. ఏదో చిన్న బ్రెడ్ ఇస్తారు, చిన్న వైన్ ఇస్తారు, తాగేసి వచ్చేద్దాం, తినేసి వచ్చేద్దాం. ఇలా కాన్షియస్ ఇలా ఉన్నన్ని రోజులు ఆ శరీరము రక్తం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందుకే దేవుడు ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాడు ఎలాగ తినాలి దాన్ని. హౌ టు ఈట్, హౌ టు పార్టిసిపేట్ ఇన్ ద సాక్రమెంట్. మీరు దాన్ని తినవలసిన ద లా ఆఫ్ ఈటింగ్ ది సాక్రమెంట్, నియమము. మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. హల్లెలూయా. ఏంటిది ఈరోజు? పస్కా బలి. యేసుక్రీస్తు ప్రభువారు నా కోసము చనిపోయారు. అది ఆయన శరీరము, ఆయన రక్తము. త్వరపడుచు దాన్ని తిని తాగినప్పుడు వ్యాధిలో నుంచి బయటకు వస్తావు, రోగం నుంచి బయటకు వచ్చేస్తావు. నిత్యము జీవించే సామర్థ్యము భూమి మీదనే పొందుకుంటావు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. భూమి మీద యు విల్ ఎంటర్ ఇంటూ దట్ గ్లోరియస్ బాడీ. హల్లెలూయా. నీ శరీరం రూపాంతరం చెందుతుంది. యువర్ మైండ్ విల్ బి రిన్యూడ్, యువర్ స్పిరిచువల్ లైఫ్ విల్ బి గ్రోడ్. హల్లెలూయా. ఆల్ రైట్, ఇంతకంటే ఎక్కువ. ఇప్పటికే చాలామంది అనుకుంటారు, ఏం చెప్తున్నారు, వదిలేయచ్చు కదా, ఇంతసేపు ఎందుకు వాక్యము? మళ్ళీ పైగా నాకు పనికొచ్చేటప్పుడు కాదు ఇవి. నా జీవితంలో ఏం జరుగుతుంది అది చెప్పండి, నా కుటుంబంలో ఏముంది అది చెప్పండి, భార్య ఎలాగ ఉండాలా, భర్త ఎలాగ ఉండాలి, పిల్లలాగా ఇది చెప్పండి. ఇది నాకు ఇప్పుడు సరిపోతుంది. దేవుని దగ్గర జ్ఞానం అడిగామనుకో, ఆ జ్ఞానం ద్వారా నీకు అర్థమవుతుంది భార్యని ఎలాగ చూడాలా, భర్తను ఎలాగ చూడాలా, పిల్లల్ని ఎలాగ చూడాలా, ఆత్మామల్ని ఎలాగ చూడాలా, తల్లిదండ్రులు ఎలాగ చూడాలా. ఇది దేవుని దగ్గర స్పెషల్గా ప్రార్థించుకోవాల్సిన అవసరం లేదు. దీని గురించి దీనికి సింపుల్ నీకు కావాల్సింది ఏంటి? విజ్డమ్. దాని గురించి బోధ చేయాలా, మళ్ళీ స్పెషల్ బోధ ఉండాలా. నీకు కావాల్సింది ఇది. ఐఎమ్ గివింగ్ యూ రూట్. ఇది వచ్చిందనుకో అన్నీ వచ్చేస్తాయి నీకు. యూ విల్ లీవ్ ఏ సూపర్ న్యాచురల్ లైఫ్. హల్లెలూయా. నిన్ను దేవుడు నీ దగ్గరికి వచ్చి, అరే దేవునిలాగా ఉన్నాడేంటి, అసలు ఏ వ్యాధి రాదు, ఏ రోగం రాదు. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారు.
దే విల్ కమ్ టు యూ. హల్లెలూయా. గుడ్నెస్ ఆఫ్ గాడ్ అనండి అందరూ. హల్లెలూయా. సో ఇప్పుడు ఎలా తిందాం దీన్ని మనము? అదేంటి అది? బ్రెడ్ ముక్క చిన్నది వైట్ ఏదో బ్రెడ్ ముక్క, తర్వాత అది షాప్లో కొనుక్కొచ్చిన వైన్. అలాగ అనుకొని తిందాం. ఇలాగ అనుకొని తిన్నాం అనుకోండి, ఇంకో 10 సంవత్సరాలైనా ఇంకో 20 సంవత్సరాలైనా కూడా మనం ఇలాగే ఉంటాం. నో చేంజ్. ఐమ్ టెల్లింగ్ యూ, దేర్ విల్ బి నో చేంజ్. తీసుకుంటున్నావా? పుట్టినప్పటి నుండి బాప్టిజం తీసుకున్నప్పటి నుంచి తీసుకుంటున్నావా? మరి ఏదైనా చేంజ్ కనిపించింది ఎక్కడైనా? ఎందుకు చేంజ్ కనిపించలేదు? ద లా ఆఫ్ ఈటింగ్. మళ్ళీ చెప్తారు దాన్ని ఎలాగ తీసుకోవాలో చెప్తారు. అసలు విషయం పక్కన పెట్టేసి ఏదేదో చెప్తారు. ముందు నీ పాపాలు ఒప్పుకుంటారు, సగం కాన్షియస్నెస్ చచ్చిపోతుంది అక్కడే. అవునా కదా? అమ్మ నీకు అనిపిస్తుంది నేను ఇంత ఘోరమైన వాడినా. ఇది తీసుకునే కొన్నిసార్లు కొంతమంది ఏంటో నాకు అర్హత లేదని వెళ్ళిపోతారు. నాకు ఇది తీసుకునే అర్హత లేదని వెళ్ళిపోతారు. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. యూనో వాట్, వాళ్ళు ఏదో గొప్ప కార్యం చేస్తున్నట్టు. మళ్ళీ ఈ శరీరం రక్తము దేవుడు సర్వలోకం కోసం ఇచ్చాడు. ఇదిగో నేను లోకమును ఎంతో ప్రేమించాను కాగా నా అద్వితీయ కుమారుణ్ణి క్రైస్తవుల కోసం అనుగ్రహించాను, బాప్టిజం తీసుకున్న వాళ్ళ కోసం అనుగ్రహించాను, నీతిమంతుల కోసం అనుగ్రహించాను, పరిశుద్ధుల కోసం అనుగ్రహించాను. చెప్పల దేవుడు, లోకము కోసం. నా కుమారుని బలి అర్పణ దేనికోసం జరిగింది? లోకము, ఆల్ ది వరల్డ్, హల్లెలూయా, ఎవ్రీ ఫ్లెష్. ఇఫ్ నీ కొనుక ఒకవేళ శరీరం ఉంటే, మాంసం ఉంటే, యు ఆర్ ఎలిజిబుల్. లేదు నేను స్కెలిటన్, నేను ఆత్మని అంటే నీకు అక్కర్లేదు. నేను నాకు శరీరం లేదు, నేను ఆత్మని అనుకుంటే నీకు అక్కర్లేదు. దయ్యాన్ని భూతాన్ని తినకు, నీకు అక్కర్లేదు కూడా. కానీ లోకంలో నేను ఒక మనిషిని, దేవుడు నా కోసం చనిపోయాడు, లోకరక్షకుడు నా కోసం చనిపోయాడు, ఆయన శరీరం రక్తంలో నాకు విమోచన ఉంది. దాన్ని తిన్నప్పుడు నేను లోక సంబంధమైన ప్రతి బంధకంలో నుండి విడిపించబడతాను అని విశ్వసించి తిన్నావా, నిత్య జీవము భూమి మీద మొదలవుతుంది. హల్లెలూయా. విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు. నౌ లెట్ us pray for 2 minutes. Everybody stand up. కొంచెం 1.5 hour sermon. కానీ నేర్చుకున్నారా? చాలా విషయాలు చెప్పాను నేను ఈరోజు. సో రాసుకోవాలి ఇవన్నీ కూడా. చెప్దాము. థ్యాంక్ యూ జీసస్, ఐ am blessed. You see that is what you are glorifying God. When you glorify God, it will bounce back to you. You know what? That is the law of heaven. Whatever you throw into heaven, it will be bounced back with great. అనిచి కుదించి దిగజారినట్లుగా మళ్ళీ నీ మీదకి వచ్చి పడుతుంది. Whatever you throw it to heaven, it will be bounced back. Hallelujah. All right? Okay. త్వరపడుతూ. ఎలాగ తినాలా? త్వరపడుతూ. ఇప్పటి వరకు ట్యాబ్లెట్ వేసుకున్నా, ప్రభా అయిపోయింది ట్యాబ్లెట్, ఇక మీదట ట్యాబ్లెట్ వేసుకొని. ఇప్పటి వరకు డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద ఆధారపడి బ్రతికాను, ఇక దాని నుంచి బయటకు వచ్చేస్తున్నా. ఆ వ్యాధి నుంచి బయటకు వచ్చేస్తున్నా, ఆ రోగం నుంచి బయటకు వచ్చేస్తున్నా, ఆ బలిత నుంచి బయటకు వచ్చేస్తున్నా, ఈ సమస్య నుంచి బయటకు వచ్చేస్తున్నా. హల్లెలూయా. ఇది త్వరపడడం. అలాగ త్వరపడుతూ నీ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తున్నా అనే విశ్వాసంతో దాన్ని తీసుకో, తిను, త్రాగు. Today something supernatural is going to happen. Hallelujah. I'm telling you, something supernatural is going to happen. I'm coming out from my situations. I am coming out from my sickness. I am coming out from my darkness. I am coming out from every afflictions, from every trial, temptations. I am coming out. నేను బయటకు వచ్చేస్తున్నాను.
నేను బయటకు వచ్చేస్తున్నాను, ఇక దీన్ని ఆతృతతో తీసుకుంటున్నా. అవును ప్రభా, ఇక అయిపోయింది. ఐ ఆమ్ నౌ మేడ్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ జీసస్. ఇప్పటి నుంచి నా జీవితం రూపాంతరపరచబడబోతుంది. నేను నూతన సృష్టిగా మారబోచున్నాను. నా శరీరం నూతనంగా మారబోచుంది. నా ఆలోచన నూతనంగా మారబోచుంది. తిరిగి మేలు నేను పసిబార్ల మాంసాన్ని పొందుకోబోచున్నాను. అవును, ఇక మీదట నేను విజయముతో జీవించబోచున్నాను. విజయము నా సొంతము కాబోచుంది. ఎస్, విక్టరీ బిలాంగ్స్ టు us. Victory belongs to us in the mighty name of Jesus. Somebody tapping into this anointing today. Somebody is tapping into this anointing today. ఈ రోజు కొంతమంది అభిషేకాన్ని పొందుకోబోచున్నారు. కొంతమంది అభిషేకంలోకి ప్రవేశించబోచున్నారు. కొంతమంది దేవుడి అభిషేకంతో నింపబోచున్నారు. If you are ready, then receive this anointing today. Hallelujah. Receive this anointing in the mighty name of Jesus. Hallelujah. Yes, thank you Father. Thank you Holy Spirit. Thank you Father in the mighty name of Jesus. ఓకే, నా మీ సాక్రమెంట్ ఇలాగ ఎత్తి పట్టుకోనండి. సో లిఫ్ట్ అప్ యువర్ సాక్రమెంట్. ఐమ్ గోనా ప్రే ఫర్ దిస్ సాక్రమెంట్. లెట్ దిస్ సాక్రమెంట్ బీ ఎ బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్ దట్ కెన్ గివ్ యూ ది ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుడి జీవాహారంగా ఇది మారిపోలాగిన ప్రార్థిస్తున్నానయ్యా. అవును, ఇదిగో విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే అని మీరు సెలవిచ్చారయ్యా. ఎస్, యూ ఆర్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్. అవునయ్యా, ఇది నీ శరీరము నీ రక్తము తండ్రి. ఇది మా కోసం మీరు కార్చినారు, మా కోసం మీరు అనుగ్రహించారు. ఇది మేము తిని త్రాగుచుండగా నజరేయుడైన యేసు నామములో మేము నిత్యము జీవించేవారిగా చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మేము జీవించాలి ప్రభా. వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ లోకంలో చీకటి మమ్మల్ని తాకకూడదు, అంధకారం మమ్మల్ని తాకకూడదు. వ్యాధి, రోగం, బాధ, బనిత, దరిద్రము, లేమి, వైరస్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, దురాత్మలు, అపవిత్రాత్మలు, అంధకార శక్తులు, చేతబడి శక్తులు, శోధన, ఏ శ్రమ మా జీవితంలో ఎన్నటికీ పని చేయకుండా ఇదిగో మేము వాటన్నిటిలో నుంచి త్వరపడి బయటికి రాబోచున్నామయ్యా. త్వరగా దీన్ని తీసుకొని తిని త్రాగమని చెప్తున్నా. త్వరపడుచు. ఎస్, ఐ am coming out from my problem. I am coming out from that weakness, that addiction, that situation. I am coming out. ఎస్, నేను బయటకు వస్తున్నాను అని నేను ప్రభా ఇదిగో ఆతృత కలిగి దీన్ని తిని త్రాగుచుండగా ఇక మీదట ఈ వైరస్ అనేది నా దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కనిపించకుండా ఇది అంతమైపోవును అక్కడ ప్రార్థిస్తున్నానయ్యా. ఇక ఏ వ్యాధి, ఏ శరీరం, ఏ రోగం కూడా ఇబ్బంది పెట్టలేని మహిమ శరీరాలు మేము పొందుకొందుము గాక. థ్యాంక్ యూ ఫాదర్. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా ఆమేన్ చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. విరిచి తిని త్రాగండి. హల్లెలూయా. You are blessed today. You are blessed. All right. తలపైన చేపెట్టుకోండి, ప్రార్థించి ముగించుకుందాము. Put your right hand on your head, and wherever you are sick, put your hand. God is going to do something supernatural today. Father, in the mighty name of Jesus. మహోన్నతుని దేవానికి వందనాలు ప్రభా. నజరేయుడైన యేసు రాజా, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడానికి వందనాలయ్యా. ఈరోజు అద్భుతమైనటువంటి అయ్యా ఇదిగో ప్రత్యక్షత వాక్యమును మాకు బోధించారయ్యా. అనేక మర్మములను ఈరోజు మా కోసం మీరు విప్పారుతారు. నీకు వందనాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకొని ప్రభా. అవునయ్యా, ఇదిగో మా మహిమ కొరకే వీటిని దాచిపెట్టానని మీరు సెలవిచ్చారు తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ఈరోజు నీ ప్రత్యక్షత జ్ఞానము, బహు విశేషము కలిగినటువంటి ప్రత్యక్షత జ్ఞానమును అయ్యా ఇదిగో మేము విని ఉన్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ ప్రత్యక్షత జ్ఞానము మా శరీరంలో, మా జీవంలో, మా ఆత్మీయ జీవితంలో, మా శరీర జీవితంలో పనిచేయలాగా ప్రార్థిస్తున్నాను అయ్యా. యేసు నామములో ఇప్పుడే ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి రోగాన్ని, ప్రతి బలహీనతలు, ప్రతి అలవాట్లని, చెడు అలవాట్లు, దురలవాట్లని యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. ఇదిగో మీ శరీరాలు దేవుని ఆలయం అని మీరు సెలవిచ్చారయ్యా. ఎస్ లార్డ్, వి ఆర్ ది లివింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. మేము దేవుడి ఆలయము. ఈ ఆలయంలో నీవు నివసించాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. కానీ ఏ చెడుకి మా హృదయంలో అవకాశము, రూమ్ ఉండకూడదు. యేసు నామములో ఇప్పుడు ప్రభా ప్రతి వ్యాధిని స్వస్థత మారుమని ఆజ్ఞాపిస్తున్నాను.
ప్రతి బలహీనతను బలముగా మారమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి రోగమును స్వస్థతలాగా మారమని ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా ఇదిగో ఎక్కడైతే ఇంకా ప్రభా వారు ప్రార్థించి అది పొందుకోలేకపోయారో, ఈరోజు యేసు నామములో వారి ప్రార్థన సమాధానము వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. వారి ప్రార్థన అంగీకరించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి స్వస్థతని పొందుకొందురుగాక, బలము పొందుకొందురుగాక, ఉద్యోగాలు పొందుకొందురుగాక, ప్రమోషన్స్ పొందుకొందురుగాక, గృహాలు పొందుకొందురుగాక, నూతన ఉద్యోగాలు పొందుకొందురుగాక. యేసు నామములో వారి శరీరాలు నూతన పరచబడునుగాక, మహిమ పరచబడునుగాక, మహిమలోకి మేము ప్రవేశించుదుముగాక. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్దాం. ఆమేన్.